నేను వచ్చేసా. సో ఇది నామినేషన్స్ తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. చాలా డిస్కషన్లు జరిగాయి, లెంతీ డిస్కషన్లు జరిగాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పాయింట్స్ వచ్చి లోపలికి వెళ్ళిపోదాం. ఒక పాయింట్ ఏంటంటే, హౌస్ మొత్తం షాక్లో ఉన్నారు భయ్య. బయట మనం ఎలాగైతే షాక్లో ఉన్నామో హౌస్ అంతా అలాగే షాక్లో ఉన్నారు. టాక్ ఆఫ్ ద హౌస్ రాము, ఫ్లోరా గారు, శుభన్ శెట్టి, దివ్య. మామూలుగా లేదు విషయం. సో మనం బయట వాళ్ళ కోసం ఎలా మాట్లాడుకున్నాం, వాళ్ళు అలాగే ఏంద్రా మీరు దొరికినట్టు బాధారు అని చెప్పి అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఇదొకటి ఏం డిస్కషన్ జరిగి చెప్తాను. 2 రోజు కాదు కానీ నిన్న ఈరోజు దివ్య బర్నీ గారు సపరేట్ డిస్కషన్స్, లెంతీ కాన్వర్సేషన్స్ అవుతా ఉన్నాయి. సో ఎందుకు తనకు సేవ్ చేయలేదని చెప్పి, నిన్నేమో ఎందుకు ఇమ్యూనిటీ ఇవ్వలేదు, ఈరోజు ఎందుకు సేవ్ చేయలేదు, ఏం జరిగింది ఏంటి, ఎందుకు సేవ్ చేయాలి అంటేనేమో ఆయన కెప్టెన్సీ టాస్క్లో ఆవిడ సపోర్ట్ చేసింది కాబట్టి నేను తిరిగి సపోర్ట్ చేస్తాన్నారంట. సో దానికోసం ఎందుకు చేయలేదు అని చెప్పి. అయితే ఇందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దివ్య గారు కావాలని అని నాకు అనిపిస్తుంది కొంతమందిని సంజన గారికి అగెనిస్ట్గా పుష్ చేస్తున్నారు. ఎవరెవరంటే తనుజ గారు, భరణి, నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ అనుకుంటున్నాను నేను. ఇది ఒక ప్లాన్తో చేస్తున్నారంటే తప్పని నేను అన్ను. ప్లాన్ ఏ కంటెస్టెంట్కైనా ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఆవిడ ఎగ్జిక్యూట్ చేస్తున్నారేమో సైలెంట్గా నాకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందిరా నీకు అంటే నేను చెప్తా. నేను చెప్పినప్పుడు మీకేమనిపిస్తుందో కూడా మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా అది కామెంట్ చేయాలి. నా ఒపీనియన్ అయినా లేదంటే మీకేమైనా వేరేగా అనిపిస్తుందా, అలా జనరల్ కాన్వర్సేషన్ మీకు అనిపించిందా అది మీరు కామెంట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆబ్వియస్. ఫస్ట్ వీడియో లైక్ చేయాలన్నమాట. వెంటనే వీడియో మిడ్ నైట్ టాక్స్ అంటే మీరు లైక్ చేస్తారు, మీరు లైకులు చేస్తూ ఉండాలా. అలా అంటే మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే ఏమైందంటే వీడియోకి రీచ్ పెరిగిద్ది. ఎప్పుడు చెప్పే మాటలే కొత్తగా చూసే వాళ్ళకి అర్థమైద్దని చెప్తున్నాను అనమాట. అలాగే ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. ఏంటంటే ఇదనే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మన డిమాన్ అండ్ రీతు తెలిసిందేగా, అలకలు పలకులు చిలకలు అది ఇంకా కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఎందుకు గట్టిగా అరుచుకున్నారు. సో దాని గురించి కూడా చెప్తాను. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. తొందరగా ఒకటి నేను ట్రై చేస్తా. ఎంటర్టైన్మెంట్ డోస్ కొంచెం కష్టమే ఈ టైంలో, ఎందుకంటే ఆల్రెడీ 4:45 ఇక 5 అయిపోవచ్చింది. దీన్ని అప్లోడ్ చేసి పడుకోవాలి నేను. సో లెట్ స్టార్ట్. తనుజ గారు ఫస్ట్ రామ్ని పిలిచారు. రామ్ని పిలిచి, రామ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ, బిగ్ బాస్ ఇంక వెళ్ళండి అన్న తర్వాత నుంచి వెంటనే ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ, బాగా మాట్లాడడం అని చెప్పి రామ్ని అప్రిషియేట్ చేశారు. దాని తర్వాత రాము, మా వాళ్ళు చాలా గౌరవంగా ఫీల్ అవుతారు, మా వాడు మాట్లాడాడు ఇన్ని రోజులకి అని చెప్పి. సో వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ చేశాను అన్న ఫీలింగ్ మనకు ఆటోమేటిక్గా మనం ఎలా మాట్లాడామన్న ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. ఏమంటారంటే నేను మాట్లాడతాను బట్ స్కోప్ రాలేదని చెప్పి, నేను మాట్లాడలేను అన్నారు ఇంతకుముందు మీరు రాము గారు. ఓకే, ఎనీవే మాఫ్, ఆజ్కెళ్ళి మాఫ్. సో నేను మాట్లాడతా బట్ స్కోప్ రాలేదన్నారు. తనుజ గారేమో ఆయన మనం అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పడరా, అడే ఆయన మనం చెప్పింది చేయడరా, ఆయనకు వచ్చిందే చేస్తాడంటే హరీష్ కోసం మాట్లాడుకున్నారు, హరీష్ గారి కోసం. సో క్వశ్చన్కి ధనాధనాన్ని అంటే మన క్వశ్చన్ అడుగుతుంటే ఆయన ఆన్సర్ చెప్పడు. అంటే రామంటాడు ఇట్టా తిప్పి అవన్నీ చూపిస్తాడు, పాయింట్ చెప్పకుండా సోది మొత్తం చెప్తే ఎవడంటాడు అది అని చెప్పి. సో లాస్ట్ వాళ్ళ కాన్వర్సేషన్ ఏదైతే ఉందో హరీష్ గారి నామినేషన్ దాని గురించి అనమాట. నెక్స్ట్ తనిజ ఆయన ఒక్కడే చేస్తున్నట్టు, మనం ఎవరు ఏ పనులు చేయనట్టు ఆయనే చేస్తున్నట్టు అది అని చెప్తే రామ్ మన కాంప్లిమెంట్ ఇవ్వలేదు అక్క, బాగా చేసినప్పుడు అది అని చెప్పి మాట్లాడుకున్నారు. అక్కడికి కట్. దాని తర్వాత తనుజ గారు అండ్ భరణి. తనుజ గారు భరణి గారు కూర్చున్నప్పుడు పర్సనల్గా వెళ్ళిపోతుంది ఈవిడ, నేను ఇంకేం మాట్లాడలేదని చెప్పి నాకు తెలిసి సంజన గారి కోసం మాట్లాడుతున్నారు అనుకుంటా ఆ లాస్ట్ దివ్య నామినేషన్లోనో ఎందులోనో. సో తనుజ గారు ఏమంటారంటే, హరీష్ గారు నేను ఎంత కూల్గా డీల్ చేద్దాం అనేసి చూసినా అసలు అవ్వట్లేదు, ఆయన అలా రెచ్చిపోవటం వల్ల నేను రెచ్చిపోవాల్సి వచ్చింది అన్న విధంగా చెప్తున్నారు. దాని తర్వాత మనం ఉన్నప్పుడు మనం వెంటపడే వాళ్ళం, బాత్రూమ్ దగ్గరికి వెళ్ళే వాళ్ళం, అడి దగ్గరికి వెళ్ళే వాళ్ళం, ఆ ఫుడ్ కోసం అనమాట. ఫుడ్ ఏం చేయాలి అన్నదానికి వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు, మనం ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కనుక్కొని మనం చేసేవాళ్ళం. సో ఆయన మాత్రం 2 రోజులు వచ్చేది బాధ్యత తీసుకున్నట్టు చూసుకొని దాని తర్వాత 2 రోజుల తర్వాత వెళ్ళి మూల కూర్చున్నాడు. ఆయన ఏం చేశాడు అయ్యే అని చెప్పి ఆయన కోసం అనమాట. నెక్స్ట్ భరణి, ఆయన మాట్లాడేవి సూక్తులు, పక్కన వాళ్ళకి మాత్రం ఆయన మాట్లాడేవి సూక్తులు, పక్కన వాళ్ళు మాట్లాడితే మాత్రం అన్నట్టు భరణి గారు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడని చెప్పి ఈ డైలాగ్ కూడా వేస్తారు. ఈరోజు భరణి గారు అయితే ఫుల్ హరీష్ గారి మీద ఉంది. హరీష్ గారు ఎలిమినేట్ అయితే మాత్రం భరణి గారిని హౌస్లో ఆపలేం ఈ వీక్. చెప్తాను ఎందుకన్నది. మీరు స్కిప్ చేస్తారనుకోండి తెలియదు, మీరు స్కిప్ చేయకుండా చూడండి. కావాలంటే ఫాస్ట్ పెట్టుకోండి కానీ స్పీడ్ పెట్టుకోండి కానీ స్కిప్ మాత్రం చేయొద్దు. నెక్స్ట్ భరణి గారు ఎలా తనుజ అంటారు అనమాట, ఎలా మాట్లాడాడు అంటే పర్ఫెక్ట్గా మాట్లాడో, కరెక్ట్గా ఇచ్చో, గట్టిగా ఇచ్చో అన్నట్టు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ అక్కడ అప్పుడు ఫ్లోరా గారు వెళ్తారు. నాకు తనుజ గారు పర్ఫెక్ట్గా మాట్లాడారు, గట్టిగా వెళ్ళారు, అంత ఇదిగా లేదు కానీ ఫ్లోరా గారు వెళ్తాడు మాత్రం ఇంట్రెస్ట్ అయ్యింది. ఫ్లోరా గారు వెళ్ళగానే వీళ్ళు తనుజ అండ్ భరణి గారు అంతే. ఫ్లోరా గారు వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ పాయింట్ టు పాయింట్ స్ట్రాంగ్నెస్ అండి, ఏంటండి మీరు అసలు చించేశారు అన్నట్టు అనమాట. నేను రీతు ఇద్దరు మొహమ్మోహన్ ఒక స్టెప్ వెనక్కి వేసుకుని ఇద్దరు మొహమ్మోహన్ చూసుకుంటున్నామండి. సీరియస్లీ బీ లైక్ దిస్, ఇలాగే ఉండండి. ఆవిడ ఎలాగే ఉంటే మీరు అందరూ వెళ్ళిపోతారు అక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సో బీ లైక్ దిస్ అంటారు. దాని తర్వాత
ఫ్లోరా గారు మై ఐస్, నేను మిమ్మల్నే చూస్తున్నాను, అంటే అంతమంది నన్ను చూస్తున్నా, నేను మాత్రం మిమ్మల్ని చూస్తున్నా, మీరు థమ్స్అప్, ఆవిడ తనుజ గారు సూపర్ మాట్లాడుతున్నారని ఏదో థమ్స్అప్ ఇచ్చి ఎంకరేజ్ చేశారంట. సో చూశాను మీరు అలా ఇచ్చారు అయ్యని చెప్తున్నారు. తనుజ గారు ఐఎమ్ సూపర్ షాక్డ్ అండి అని చెప్పి, మీరేంటి బయట అందరూ కూడా షాక్లోనే ఉన్నారు అందరి మాటలకి. ఫస్ట్ థింగ్ తిని నుంచింది ఇదేంటి అంటే, ఫస్ట్ ఆవిడ వచ్చింది నామినేషన్, ఇదేంటి ఈవిడ వచ్చింది ఈవిడేం మాట్లాడిద్ది అనుకున్నా, ఒక్కసారి మాట్లాడాక ఈవిడ ఫ్లోరాజీయేనా లేదంటే క్యాబేజీనే ఆడ అలా అనలేదుగా నేను చెప్తున్నా. సో ఫ్లోరాజీ అని ఆశ్చర్యపోయారంట. నేను రూతి ఇంక లుక్లు ఇచ్చుకున్నామండి అని చెప్పి, సో వాళ్ళిద్దరూ ఇంప్రెస్ అయ్యారు అని చెప్పి చెప్పుకున్నాను. నెక్స్ట్ ఇమాన్యుయల్, భరణి గారు, సుమన్ గారు అండ్ రాము బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటారు. ఇమాన్యుయల్, ఇప్పటి నుంచి మనం భయపడాల్సిన అవసరం లేదన్నా, వీళ్ళ విషయం మీద ఏంటి చిత్త కుట్టేశారన్నా అని చెప్పి అసలు చాలా బాగా చెప్పుకుంటారు అనమాట వాళ్ళిద్దరి కోసం, సుమన్ అన్న కోసం వీళ్ళ కోసం. భరణి ఎవడికి వాడే మేధావిరా ఇక్కడ అని అనుకుంటారు. ముచ్చటేసిందిరా, తాట తీశారు మీరు అని చెప్పి సుమన్ శెట్టి ఉన్న రాముని సుమన్ శెట్టి గారిని చూసి వీళ్ళిద్దరు అంటూ ఉంటారు అనమాట. ఇమాన్యుయల్, జాలి దయ కరుణ లేని ఒక దయ్యాన్ని చూశాను సార్ అని చెప్పి సినిమా డైలాగులు చెప్తా వాళ్ళని కొంచెం పొగుడుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ భరణి గారు, అరే మిమ్మల్ని గేమ్ పెంచమన్నారు కానీ మరీ ఇంత పెంచమని లేదురా, దొరికినట్టు బాగా చేస్తున్నారు మీరు అని చెప్పి, టాస్క్లు గెలిచేస్తున్నారు, నామినేషన్లు చేసేస్తున్నారు, ఏంద్రా మీరు ఆవేశం ఏంద్రని వీకెండ్ మాత్రం నాగార్జున గారు గట్టిగా సన్మానం చేస్తారు, నాకు తెలిసి బాగా పొగుడుతారని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇమాన్యుయల్, ఒక్కసారి 2 చేయమన్నా కూడా వీళ్ళు నిన్ను నన్ను కలిపి చేసేవాళ్ళన్నా అని చెప్పి ఇలా మనం బయట ఎలా మాట్లాడుకుంటాం ఎగ్జైటింగ్గా వాళ్ళని చూసి గేమ్ ఏంటంటే నాకెందుకు ఎగ్జైటింగ్ చెప్తాను చూడండి, మరి వన్ సైడెడ్గా ఉండకూడదు. మాట్లాడేవాళ్ళు నలుగురు, మాట్లాడిన నలుగురు కాదు, అందరూ మాట్లాడేవాళ్ళు, అందరూ ఆటలాడేవాళ్ళు ఉంటే ఏంటంటే కాంపిటీషన్ అనేది పెరిగిద్ది. ఎప్పుడైతే కాంపిటీషన్ పెరిగిద్దో కొంచెం సొల్లు అనేది తగ్గిద్ది. తగ్గి మంచి విషయాల మీద ఫోకస్ చేసి దాని మీద నుంచి అప్పుడు వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ స్ట్రెంగ్స్, వాళ్ళ వీక్నెస్లు వాటి మీదకి వెళ్తుంది. అదర్వైజ్ ఇలా పప్పు ఉప్పు సోపు సోంపు వీటి మీద ఉంటుంది. బట్ ఏదైనా ఒక ఎంటర్టైన్మెంటే కానీ, బట్ ఇదైతే కొద్దిగా బెటర్ వేలో మనం అనాలిసిస్ చేసుకోవడానికి, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి కానీ ఏంటి అన్నది మనకు తెలిసింది. వన్ సైడెడ్గా ఉండదు. ఇప్పుడు అందరూ భయపడతారు, ఎంతమంది భయపడరు. సుమన్ శెట్టి అన్నంట ఫ్లోరా నామినేషన్లు అంటే మనకేం పెద్ద భయం లేదు అనుకుంటారు. ఇప్పుడు భయం వేస్తుంది, ఇప్పుడు భయపడతారు. ప్రతి ఒక్కరు ప్రెషర్లోకి ఇప్పుడు వెళ్తారు, అప్పుడు ప్రెషర్లోకి వెళ్ళరు. ఇప్పుడు నామినేషన్లో ప్రెషర్ పడుతుంది, ఏంద్ర వీళ్ళు ఇంత బాగా ఆడేస్తున్నారని చెప్పి. నెక్స్ట్ శ్రీజ అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటుంటారు. భరణి అన్నకి దివ్యాన్ని నామినేట్ చేయడం అస్సలు ఇష్టం లేదురా అని చెప్పి, నాకు నేను లైవ్ చూడగా నాకు ఈ మాట అన్న తర్వాత ఓకే కొద్దిగా ప్రశాంతంగా అనిపించింది భరణి గారి విషయంలో. ఎందుకంటే నిజంగానే ఉందా అని దివ్య మీద, లేదంటే యాక్ట్ చేస్తున్నారా ఏంటి అని చెప్పి. నిన్న ఆ ప్లాన్స్ ఇచ్చే విషయంలో కూడా నేను ఇస్తే మన వాళ్ళు నన్ను ఎక్కేస్తారమ్మా అని చెప్పి చెప్తారు. అది మనకి లైవ్లో ఉంది, ఎపిసోడ్లో కట్ చేస్తారనమాట. సో నేను మాట్లాడతాను నాన్న అని చెప్పి వెళ్ళి మాట్లాడిద్ది. సో ఆయనకి ఏంటంటే చెయ్యాలని ఉంటుంది, కానీ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చేయరు. అలాగే వీళ్ళిద్దరు ముందు ఆ విషయాన్ని బయట పెడతారా, బయట పెట్టరా అనుకున్నాను, బయట పెట్టారు. సో శ్రీజ గట్టిగా అర్థమైంది. ఫస్ట్ నామినేషన్ వీళ్ళు ఫస్ట్ సేవ్ ఎవరు సేవ్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే సంజన గారు ఇమాన్యుయల్ పేరు చెప్పారంట, నేనేమో నీ పేరు చెప్పాను, కళ్యాణ్ పేరు చెప్పాను, భరణి గారేమో దివ్య పేరు చెప్పారా అని చెప్పి. సో ఆయనకి ఆవిడ బాగా నచ్చారు, సో ఇస్తారు. నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే వారాల్లో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఆయనకి, ఎయిదర్ దివ్యాని లేదంటే తనుజాని, ఇద్దరిలో ఒకళ్ళు చూస్ చేసుకోవాల్సిన కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆయన ఎవరిని చూస్ చేసుకుంటారు, దానికి ఇచ్చే రీజన్లు చాలా అంటే చాలా మైండ్ బ్లోయింగ్ అలాంటి సీన్ ఒకటి క్రియేట్ అయిద్దని అనుకుంటున్నా. బాగుంటుంది అప్పుడు. ఎందుకంటే తనుజ గారు పద్దాక అలగడం ఇవన్నీ ఇప్పుడు కలిసిపోయారులేండి, అది వేరేషన్. లైవ్లో కలిసిపోయారు, నాన్న అని చెప్పి మళ్ళీ కలిసిపోయారు, ఆ మనస్పర్ధలన్నీ పోయినాయి. బట్ ఇది ఎంతకాలం కొనసాగిద్దో, వీళ్ళు చూస్తేనేమో 2 వైపుల నుంచి మంచి బాండింగ్ బిల్డ్ అవుతున్నట్టు ఉంది. ఆవిడకి మీద రెస్పెక్ట్ ఉంది, ఈయనకి ఆవిడంటే ముచ్చటేస్తుంది. సో రెస్పెక్ట్ ఉంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. సో చెప్తాను మెంటరీ ఇవన్నీ అనుకుంటా ఉన్నారు. సో ఒక కాన్ఫ్లిక్ట్ అయితే వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని భరణి అన్న సేఫ్గా మాత్రం డీల్ చేయలేడు, ఒక సైడ్ ఓపెన్గా తీసుకోవాల్సి వస్తుంది, అప్పుడు గట్టిగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ నేను రాబోతున్నాడు. సో నెక్స్ట్ రాము అని ఉంది కానీ పెట్టాల అంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు ఏంటి, మరి దివ్యాన్ని కాపాడితే ఏంటి అంటే రాము అని ఉంది కానీ పెట్టలేదంటారు. నేనేమో రాము దివ్య అని చెప్పాను, సంజన గారు కూడా రాము దివ్య అని చెప్పారు. సో 2 పేర్లు చెప్పుకోవాలనుకుంటే ఏదైనా మీరు దివ్యాన్ని నామినేట్ చేద్దాం, లేదంటే రాముని నామినేట్ చేద్దాం అని చెప్పి రాముని చేద్దాం అని అన్నారంట. అన్న తర్వాత మళ్ళీ శ్రీజ ఏమంటుందంటే బాగానే మాట్లాడాడు కానీ అంటే ఆయనకి ఏం రీజన్లు పెట్టాలంటే ఈరోజు బాగానే మాట్లాడాడు, అది క్లారిటీ లేదు, మాటలు మారుస్తూ ఉంటాడు, ఇంతకుముందు కూడా మనం చూసామని చెప్పి. అలాగే ఆయన ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పాడో, ఆ కెప్టెన్సీ టాస్క్లో రాము ఈయనకి ఈవిడికి ఏదో చెప్పారంట, నేను కావాలనే బాల్స్ కొంచెం స్లోగా వేసానని చెప్పి. ఇది కనుక అంటే ఇది మనకి ఎందుకు చూపించలేదో నాకు అర్థం కాలేదు, ఎక్కడ రాలేదు ఇది. అంటే భరణి అన్న సెలెక్ట్ చేసుకునేది రామునే కదా, రాముని దివ్యాని సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో ఆయన మరి కావాలని బాల్స్ స్లోగా వేస్తే దానివల్ల ఈ ఓడిపోయాడు, మరి కెప్టెన్సీ టాస్క్ ఏంటో తెలియదు. కానీ అది శ్రీజాకి ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు. తనుజాకి బాల్ వేసినప్పుడు భరణి అన్ననే అన్నాడు, అదే
మరి ముందు వేసాడో కానీ ఏదో వేసాడు. సో ఆ పాయింట్ కాకుండా చెప్తే బాగోదు కదా, అది కాకుండా మిగతా పాయింట్ లేదో ఆ బాల్ టాస్క్లు ఇంకోటి ఏదో చేసాడో చెప్దాం అనుకున్నారంటే కళ్యాణ్ ఐ థింక్ రాము కోసం బర్నీ అన్నకు తెలిసేమో అని చెప్పి, అంటే అంత లేదు రాముకి బర్నీ అన్న మీద అని చెప్పి. కానీ చూస్తే రాము ఎక్కువ బర్నీ గారి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటాడు. ఇక హౌస్లో ఏం అర్థం కావట్లా. ఇంకోటి ఏంటంటే రికార్డింగ్ సరిగ్గా చేయట్లేదేమో వీళ్ళు అనిపిస్తుంది నాకు. చాలా డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు సరిగ్గా ఫోకస్ చేయట్లేదేమో. నాలాగే కొంచెం అప్పుడప్పుడు వర్క్లో వేరే వర్క్ చేసుకుంటే వదిలేస్తున్నారేమో. కింద కామెంట్ వస్తుంది నాకు ప్రతిరోజు, ఈ పాయింట్ వదిలేశారు మీరు, చూడలేదు మీరు, చూసుకోండి అని చెప్పి. సో అదనమాట. నెక్స్ట్ సంజన గారు, నాకైతే ఈ విషయంలో సంజన గారు సూపర్ కనిపించారు. దీని వెనకాల ఉన్నది మాత్రం నాకు తెలిసి ఇమాన్యుయల్ నేను అనుకుంటున్నా, చెప్తాను చూడండి ఏంటని చెప్పి. సో ఆవిడ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారనమాట. ఏంటంటే 5 రూపాయలకే తిన్నంత భోజనం లాగా. సో మంచి ఇంకా గట్టిగా తినచ్చు ఫుడ్ వితౌట్ పర్మిషను. ఏంటంటే టెనెంట్స్ దగ్గర మిగిలిపోయిన రైస్ ఏదైతే ఉందో ఆ రైస్తో పులిహార ఏదైనా చేసేసి, జీరా రైస్ లాంటివి ఏదైనా చేసేసి పెట్టేస్తారు. సో దాని తర్వాత దాన్ని డేలో ఎప్పుడైనా ఎవరైనా తినచ్చు వితౌట్ పర్మిషన్. ఈ ఐడియా ఎంతమంది ఇమాన్యుయల్ చెప్తాడు. తనుజ దగ్గర ఫుడ్ లేదు, మన ఆకలితో నుంచబెడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర రైస్ మిగులుతుంది, దాంతో మంది ఏదైనా కొంచెం కలిపి ఏదైనా చేయొచ్చు, ఏదైనా చూసుకోవచ్చు. కానీ అలాంటి ఐడియాలు ఎందుకు రావట్లేదు ఏంటి అని చెప్పి ఒకరోజు ప్రియా దగ్గర ఎవరి దగ్గర చెప్తాడు. మరి ఇది ఎంతకాలం వరకు ఇది బిగ్ బాస్ వదిలేస్తాడంటే వీళ్ళకి ఇచ్చిన రైస్ని బట్టి ఇప్పుడు ఆవిడ ఇప్పుడు సంజన గారిని పూర్తిగా గట్టిగా మంచిగా చూపించాలి, సూపర్ చేసిందని చెప్పుకోవాలి, అక్కడ అన్నాలలో ఆవిడ మానిటర్గా బాగా చేసింది తనుజ కన్నా, అలాంటిది రావాలి అంటే ఇది వదిలేస్తాడు, పట్టించుకోడు. లేదు అలా రాకూడదు అని అనుకుంటే మాత్రం ఇది పట్టించుకుంటారు. మీరు ఆ రైస్ వాడుకోవడానికి వీల్లేదు, ఏదో ఒక ముద్ద 2 ముద్దలు తిన్నారంటే ఊరుకుంటే, కానీ రైస్ వాడుకుంటున్నారంటే ఏంటి వెనక్కి పంపించాలంటాడు. లేదా సైలెంట్గా రైస్ కట్ చేస్తాడు, వాళ్ళకి కట్ చేసి తక్కువ పంపిస్తారు, అది ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ బర్నీ డిమాండ్ మానిటర్ మీరు కలిసి అనుకోండి ఒక మాట, రైస్ మిగిలితే రోజుకు ఒక టైప్ ఏం చేయాలో అని చెప్పి బర్నీ గారు చెప్తుంటారు. సంజన మార్నింగ్ పులిహోర, సంజన గారు పులిహోర, జీరా రైస్, ఇలా ధనియా రైస్, ఇలా ఒక 5 టైప్స్ ఉన్నాయి, అవి చేసేస్తాము. నా మెంటర్షిప్లో అంటే ఈ కిచెన్ మెంటర్షిప్లో 11 o'clock ఆకలేసిన, 1 గంటకు ఆకలేసిన, 3కి వేసిన, 5కి వేసిన, 7కి వేసిన అక్కడ కడాయిలో రైస్ ఉంటుంది. నా డెసిషన్, ఎవరైనా వెళ్ళి తినచ్చు వితౌట్ పర్మిషన్, ఇది నా డెసిషన్. ఎవరైనా అగెనెస్ట్గా ఉన్నారని అడిగిద్ది, ఎవరు అగెనెస్ట్గా ఉంటారు, ఎవరు అగెనెస్ట్గా లేరు. సూపర్ డెసిషన్. బిగ్ బాస్ ఆపకపోతే మాత్రం దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం ఏదవుతుంది అది సాల్వ్ అయింది, అండ్ సంజన గారికి మంచి పేరు వస్తుంది. నిజంగా ఇలా ఆలోచించారంటే గ్రేటే. ఇమాన్యుయల్ సపోర్ట్ చేసినా, సపోర్ట్ చెప్పిన, ఐడియా ఇచ్చిన ఇవ్వకపోయినా ఆవిడ దీన్ని ప్రజెంట్ అంటే ఇప్పుడు ఆవిడ అలాంటి ఐడియాని తనుజ కూడా ఇచ్చి ఉండొచ్చు, ఆవిడ తీసుకొని ఉండొచ్చు, తీసుకోపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు తీసుకున్నారు కదా, తీసుకొని అమలు చేస్తున్నారు. అయితే ఇంకోటి ఇక్కడ ఇంకో ప్రాబ్లం వస్తుంది ఏంటంటే, ఇప్పుడు అవన్నీ జీరా రైస్లు పులిహారలు చేస్తూ ఉంటే రేషన్ తగ్గిపోద్ది కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ ఉన్న పక్కన ఇంగ్రీడియంట్స్ తగ్గిపోతుంటాయి కదా. వీక్లీ రేషన్ తక్కువ అవ్వకుండా చూసుకుంటా అన్నారు. లెట్స్ సీ ఏం చేస్తారు ఏంటని చెప్పి. ఒకటే మనిషి ఖాళీ చేసేస్తున్నా ఈ ఆఫర్ కూడా ఇచ్చారు, ఒక్కళ్ళే తినేసినా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే అది ఎక్స్ట్రా రైసే, ఎక్స్ట్రా ఫుడ్డే. సో దాని మీద కోటాలు ఏమి లేవు, సో ఎవరైనా తినండి అన్నట్టు. నా మెంటర్షిప్లో ఎవరు హాఫ్ కడుపులో పడుకోకూడదు, తక్కువ భోజనంలో పడుకోరు, అండ్ నో పర్మిషన్ నీడెడ్, ఓనర్స్ వరకే దయచేసి టెనెన్సీ పెట్టకండి అంటారు. ఈ లైన్స్ చాలా బాగుంది. నా మెంటర్షిప్లో ఎవరు ఆకలితో ఉండకూడదు, సగం కడుపుతో పడుకోకూడదు, తినండి అని చెప్పి నీకు పెడతా ఉంటాను, ఏదో మేనేజ్ చేస్తానని చెప్పారు. ఆవిడ ఏ విధంగా మేనేజ్ చేస్తాను నీకు తర్వాత చెప్తారనమాట. టెనెంట్స్ మాత్రం ఇవ్వకండి నేను, ఎందుకంటే వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఇక్కడ ఖాళీ అయిపోద్ది. ఆవిడ పవన్ ఏమంటాడంటే డైలీ టిఫిన్ రైసేనా, లేదంటే ఏంటి రైసే తినాలా, లేదంటే ఏంటి అని చెప్పి అడుగుతారు. అప్పుడు వర్ణి అంటే నువ్వు అసలు చూసావా, వర్ణి గారు అసలు ఏం చూసావా, ఏమైనా ఎన్ని వచ్చినాయి ఏమొచ్చింటే పైపైన చూసాను, పిన్ పాయింట్గా చూడదంటే అన్ని చూడు ఫస్ట్ అంటారు. సంజన గారు మెయిన్ ఫుడ్డే ఛాలెంజింగ్ అని ఇప్పుడు చెప్తారు. మెయిన్ ఫుడ్డే ఛాలెంజింగ్, సండేకి వస్తుందో మండేకి వస్తుందో రేషన్ తెలియదు, కొన్నిసార్లు లేట్గా వస్తుంది. దోశ 3 times కుదిరిద్ది, అలాగే ఇన్ని దోశలు గీసలు అని మాట్లాడుకుంటారు, వాళ్ళు కూడా మనకు కట్ చేస్తారు. బయట మళ్ళీ శ్రీజ అండ్ కళ్యాణ్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, అది చూపిస్తూ ఉంటారు. అర్థమైందని ఆవిడ చెప్తూ ఉంటుంది అనమాట. ఒక స్ట్రాంగెస్ట్ కాంపిటేటర్ ఉన్నారంటే వాళ్ళకి ఆపోజిట్ వెళ్తా వేరే స్ట్రాంగ్ ఎవరైనా ఉంటే ఆ స్ట్రాంగ్ అంటే ఏం చెప్తారంటే, జనరల్గా మన బిగ్ బాస్లో ఒక స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఉంటే ఇంకొకరు ఆపోజిట్గా నుంచి ఉంటే వాళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతారు. సో అలా అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు మనలో కలిపేసుకోవాలి. ఆయన అది చేస్తున్నాడు అంటారు. ఆయన అంటే ఎవరు నాకు తెలిసి బర్నీ గారు. దివ్య స్ట్రాంగెస్ట్ కంటెంటర్, సో ఆయన ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు ఆవిడ స్ట్రాంగ్ నుంచి ఉంటే ఆవిడ కూడా స్ట్రాంగ్ అయిపోతారు. అది కాంపిటీషన్లో ఇద్దరు పైకి వెళ్తారు. కాబట్టి అలా కాకుండా ఆవిడని ఆయనలో కలిపేసుకొని ఇచ్చేద్దామని చెప్పి అతను ఆ రూట్లో తీసుకెళ్తున్నాడు అనిపిస్తుంది అని అంటారు. దాని తర్వాత కళ్యాణ్ ఏంటంటే ఒక మూమెంట్ని బట్టి నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు ఎవరు స్ట్రాంగ్ అని, నీకు ఎలా తెలుసు ఆయన స్ట్రాంగ్ అని ఆవిడ స్ట్రాంగ్ అని, అంటే ఆయన కాదు కానీ ఆవిడ్ని అట్లీస్ట్ ఏదో నామినేషన్ అయింది కాబట్టి ఆవిడ స్ట్రాంగ్ అని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు అంటే, శ్రీజ అతను అనుకుంటున్నారా, మనం కాదు అతను అనుకుంటున్నాడేమో, సో నాకు ఎవరు ఎనిమి ఉండకూడదు ఇంక అందరూ నవ్వాలి అన్నట్టు అని. బిగ్ బాస్ హౌస్లో అసలు ఎనిమిలే లేరంటే వాళ్ళు విన్నర్గా చాలా కష్టమే కొద్దిగా. అలా విన్నర్ అయినా కూడా అంత ఇదేం లేనట్టు, సప్పగా వెళ్ళిపోయినట్టు. ఆ ఎనిమిటీ ఉండాలి, ఆ హీరోయిజం ఉండాలి, రెండూ ఉండాలి. కళ్యాణ్ అరే ఎందుకురా ఈరోజు చూడు, ఈరోజు పరంగా చూస్తే ఎవరు స్ట్రాంగ్, ఎల్లో టీమేనా
మరి ముందు 3 వారాలు ఏంటి? వాళ్ళదేం లేదుగా. సో ఈ రోజు స్ట్రాంగ్గా కన్సిడర్ చేసాం ఎవరైనా అసలు వాళ్ళని కన్సిడర్ చేశారా? మనమైనా చేసామా అని చెప్పి నేను చెప్పానా? ఎవరు చేయలే. నేను రీల్ పెట్టాను ఇన్స్టాగ్రామ్ చూడండి. ఎవరు అసలు మీరు అసలు వాళ్ళు ఎందుకు పనికిరారు కొలుకు చెంప మీద కుట్టినట్టే అనేది చెప్పాను అనమాట. గట్టి కుట్టారు, లాగిపెట్టి కుట్టారని చెప్పి. నేను అనుకున్న సుమనన్న లీడర్ చేస్తే నువ్వేందన్నా రాము ఫ్లోరా వీళ్ళని అంటావు, స్ట్రాంగ్ గోల్లో ఒకళ్ళు పిక్ చేసుకోనా అన్నా అని చెప్పి. కానీ ఆయనకి వర్కౌట్ అయిందిగా, కలిసి వచ్చిందిగా. అసలు చేసామా సుమనన్న అని తర్వాత ఏదో చెప్తాడు, దాన్ని మ్యూట్ చేశారనమాట. ఛాన్స్ అయింది చూసారా, వీళ్ళే డైరెక్ట్ కొట్టేశారు మొత్తం. ఎవరికైనా ఛాన్స్ ఏమైనా ఇచ్చారంటే ప్యూర్ డామినేషన్ చేశారు. ఇలా అక్కడ ఎలా పోగొట్టుకున్నారు, అటు సైడ్ అన్ని సైడ్ల నుంచి పొగడతలే ప్యూర్ డామినేషను. అలా ఎక్స్పెక్ట్ చేస్తావా నువ్వు ఎక్కడైనా సరే. మనిషి మాట బట్టి ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ ఓకే, ఆవిడ దివ్య కోసం ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ ఓకే, బట్ మనిషి మాట బట్టి నువ్వు స్ట్రాంగ్ ఇలా అనుకోకూడదు. ఇప్పుడు వీళ్ళు మాత్రం ఏంటి, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసామా, ఎక్స్పెక్ట్ చేయిందే కదా జరుగుతుంది అని చెప్పి. శ్రీజ కొద్దిగా బయట సిచ్యువేషన్ని అనలైజ్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కళ్యాణ్ మాత్రం మొండిగా ఉన్నాడు. అంటే ట్రూత్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఏంటంటే మనకు వాళ్ళు అనుకున్నది ఏంటంటే మనకే బలంగా ఉంటుంది, వచ్చిన సెలబ్రిటీస్ పెద్ద సెలబ్రిటీస్ కాదు, గేమ్లో మనమే డామినేట్ చేస్తాం అని అనుకుని వెళ్ళారు. కానీ ఇప్పుడు అది రివర్స్లో ఉంది అన్న మ్యాటర్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. డైజెస్ట్ ఇన్ ద సెన్స్ దాన్ని తీసుకోలేకపోతున్నారు. అది అట్లీస్ట్ 50% ఉన్నా తీసుకోగలిగారు, కానీ 100% రివర్స్లో ఉందనే బయటికి వాళ్ళకి తెలుస్తుంది. కానీ దాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేరు వాళ్ళు. ఆడియన్స్ ద్వారా కానీ వచ్చిన దివ్య ద్వారా కానీ వాళ్ళకి తెలిసింది, ఆ సెన్స్ కొడుతుంది. కానీ కళ్యాణ్ అయితే 100% యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నాడు. కొద్దిగా శ్రీజ యాక్సెప్ట్ చేసుకొని వీళ్ళతో కలిసి నెమ్మదిగా మాట్లాడుకుంటా గేమ్ని ఇంకొంచెం అసెస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంట్రెస్టింగ్ ఎలిమినేషన్ ఉంటుంది అబ్బా ఈ వారం. డబుల్ ఎలిమినేషన్ ఉండదు, అది మ్యాక్సిమం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, బట్ ఇంట్రెస్టింగ్ ఎలిమినేషనే ఉంటుంది. రేస్లో ఉన్నారు వీళ్ళందరూ ఎవరు వెళ్తారా అని చెప్పి. శ్రీజ ఒకటి ఉందిరా, 10 మంది నా మాట వింటే అప్పుడు అందరూ ఎవరిని అపోజ్ చేసుకోకుండా అందరినీ కలిపేసుకుంటాను, వాళ్ళకి నేను రోలర్లా ఉంటాను, నేనే గొప్ప అని వెళ్తుంది, నేనే తోపు అని వెళ్తుంది బయటికి. సో 10 మంది నా మాట వింటున్నారు, నేనే రోలరు, నేనే గొప్ప, సో బయటికి ఈయన తోపు అన్నట్టు వెళ్తుంది. అసలు వేరే వాళ్ళు కాంపిటేటర్ ఉంటే తనలో అందరు వేరే వాళ్ళు కాంపిటేటర్ ఉంటే ఆయన కలిపేసుకుంటున్నాడు కాబట్టి సో ఈయనే లీడర్ అన్నట్టు వెళ్తుంది అన్నట్టు చెప్తూ ఉంటారు. బట్ కళ్యాణ్ ఈజ్ నాట్ రెడీ టు లిజన్, ఆయన పెద్ద పట్టించుకోమాట. నెక్స్ట్ శ్రీజ దాని తర్వాత కొంచెం కట్టేది. ఇంకో పాయింట్ అన్నారు ఆయన, ఏమన్నారు తెలుసా, ఈసారికి రాముని చేసేద్దాం, నెక్స్ట్ టైం దివ్యాన్ని చేద్దాం అన్నారంట. అంటే ఇప్పుడు వాళ్ళు ఎలాగైనా తీసుకొచ్చేదాన్ని, కానీ ఆయన ప్లాన్ ఏంటి నెక్స్ట్ టైం ఉండదు. వాళ్ళు కొడతారులే తెలియదు, కొట్టే సిచ్యువేషన్ వచ్చినా ఆయన కొట్టనేవాడు, సైలెంట్గా అవుట్ అయిపోవచ్చు ఆయన. చేయలేండి అలాగా, బట్ ఏదైనా సరే దివ్యాన్ని సేవ్ చేయడానికి. అన్న నెక్స్ట్ ఎలా వస్తుంది అన్న, మనకి ఎలా వస్తుంది మనకు ఎలా తెలుసు అన్న, అది ఉంటే ఉంటుంది లేకపోతే లేదు మనకు తెలియదు కదా, నెక్స్ట్ ఏదో వస్తుందని చెప్పి ఇప్పుడన్నా ఎందుకన్నా వదిలేస్తామని చెప్పి శ్రీజ అందంట. కళ్యాణ్ అది వదిలిస్తున్న కళ్యాణ్ ఇక్కడ ఒక మాట చెప్తాడు, ఏంటంటే నాకు మీకు ఇది ఎలా అనిపించిందో చెప్పండి, నాకు మీకు ఫెయిరా లేదంటే స్క్వేరా, అదే ఫెయిరా అన్ఫెయిర్ అని చెప్పి కళ్యాణ్ పవన్ అడిగాడంట. ఏమడిగాడంటే, అరే నీకు నాకు ఛాన్స్ ఇవ్వాలని ఉందా అనుకుంటున్నావు అంటే ముందురా కానీ పట్టడం లేదంటే డైరెక్ట్గా 2 కానీ 5 కానీ పడితే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది, 2 పడితే డైరెక్ట్ నామినేషను, 5 పడితే గేమ్ వస్తుంది. సో వాళ్ళు ఆల్రెడీ 1 పెట్టి బయట ఉన్నారు కాబట్టి నువ్వు 2 కానీ 5 కానీ ఆ డైస్ మీద పెట్టి అలా పడేరా అంటున్నానంట. తిప్పద్దు, రోల్ చేయొద్దు, అలా పడేసే, అప్పుడు ఛాన్స్ వస్తుంది మాకు. నువ్వు ఈక్వల్గా సంచాలక్ కాల్ ఇది, సో గేమ్ ఆడించడానికి, సో ఇది ఫెయిర్గా చేసినట్టు అన్నట్టు చెప్పారంట. వాడికి ఐడియా రాలేదు అని చెప్పి, సో ఇది ఓకే కదా అన్నట్టు అంటున్నాం. అప్పుడు శ్రీజ అంటే నిజమేరా, ఇలా పడేస్తే సంచాలక్గా మంచిగా చేశాడని కూడా వస్తుంది, ఛాన్స్ తీసుకోవచ్చు కదా అని చెప్పి. మీకేమనిపిస్తుంది, ఫెయిరా అన్ఫెయిర్? అలాంటి డైస్ అన్నది రోల్ చేయాలి, కానీ కావాలని ఒకరికి ఛాన్స్ ఇవ్వడానికి పడేస్తే కరెక్టేనా అంటే, ఆ కావాలని ఒకరు పడేసేది ఏంటి, వాళ్ళకి ఛాన్స్ రాలా, అసలు గేమ్ ఆడటానికి రాలా, పక్కన వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేదు, వాళ్ళకి రాలేదు. సో మీరేం చేస్తారు, ఈ ఐడియా ఎవరైనా ఇస్తే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా చెప్పండి. ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తా, నా అంతటి నాకు వస్తే నేను చేస్తా, పక్కన వాళ్ళు చెప్తే నేను చెయ్య. ఎందుకంటే అలా చేయటం వల్ల ఏదైనా ఒకవేళ అందులో మంచి పేరు వస్తే అది పక్కన వాళ్ళకి వెళ్ళిపోద్ది, దరిద్రం ఏదైనా వస్తే అది నాకే చుట్టుకునిద్ది. సో అలా చేయకూడదు అనమాట, నేను అలా చేయను. సో నాకు వచ్చి నేను చేసేవాడిని, పక్కన వాళ్ళు చెప్పి అది ఖచ్చితంగా చేయను నేను. అర్థమైందా? ఏంట్రా బాబు ఓవర్ యాక్షన్ అనుకుంటున్నారేమో, అంతే భయ, సమ్టైమ్స్ అన్నీ ఉంటాయి, మరి సకల కళల్లో చూపించాలి కదా. కానీ నాకైతే రాలేదులేండి ఐడియా, అంటే ఆ సిచ్యువేషన్ నేను ఆలోచించలేదు, అంతా అలా వెళ్తుంది కదా, అక్కడ ఉండింటే ఏమైనా వచ్చేదేమో తెలియదు, వీళ్ళకి ఎలా ఛాన్స్ ఇవ్వాలి అని ఆలోచిస్తే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మా ఫ్రెండ్స్, పైగా ఐడియా ఇచ్చింది కూడా వాడే, అప్పుడు ఏమంటారు కుమ్మక్క అయిపోయారు అంటారు, అది కూడా ఉంటారు. అందుకని మనకు వస్తే చేస్తే వేరే విషయంగా ఉండేది. నెక్స్ట్ పవన్, మనకి స్లీప్ ఉండట్లేదు, కుక్స్కి వాళ్ళకి స్లీప్ ఉండట్లేదు కాబట్టి ఇలా టాస్క్లు జరిగేటప్పుడు వీకెండ్ అప్పుడు మనం ఎక్స్ట్రా పవర్ని యూజ్ చేద్దాము, ఎక్స్ట్రా మనుషులు పెడదాము, సో దట్ కుకింగ్ తొందరగా అయిపోయి అందరూ పెందలగడ పడుకునే విధంగా అని చెప్తారనమాట. సో రామ్ ఇక్కడ చెప్తాను, నాది చిన్నది ఒక సజెషన్ ఉంది, అంటే ఏంటి అంటే, మనం వాళ్ళ రైసే తీసుకుంటున్నాం కాబట్టి అది వాడిన తర్వాత మనం వాళ్ళకి చిన్న ముద్దైనా పెట్టచ్చా అంటాడు రాము. ఆల్రెడీ 100 కొట్టు, ఇంకెన్ని కొడతావు నాకు అర్థం కావట్లా, 100కు 100 కొట్టేశారు మీరు ఈరోజు ఎపిసోడ్లో.
సో వాళ్ళ రైస్ తినేస్తున్నాం కదా, అసలు ఇలా అంటారు బయట పెట్టద్దు అంటారు, టెండెన్సీ మాత్రం ఇవ్వద్దు అంటారు సంజన గారు. ఎందుకంటే ఆవిడ తప్పని కాదు, మనకే సరిపోదు కదా, మనోళ్ళు తినండి ఓనర్స్గా ఉన్నాం కాబట్టి అని. మరి వాళ్ళ రైస్ తింటున్నాం కదా, వాళ్ళకు ముద్ద పెట్టచ్చా అని అంటారు. అనగానే సంజన గారు అంటే లేదంటారు అనమాట. ఎంతవరకు అవుతుంది మనకు తెలియదు కదా, తెలుసుకుందాం అన్నట్టు. అంటే రీతు అంటారు, మనం కడుపు దాకా తింటున్నాము అంటే వాళ్ళ అన్నమే తింటున్నాము అని చెప్పి. ఇప్పుడు కూడా వాళ్ళ అన్నం తింటారు వీళ్ళు. అప్పుడు భరణి అంటారు ఏంటంటే, భరణి గారు అంటారు అందరూ మీరు ఓకే అంటే అప్పుడు మనం ఫుడ్ మానిటర్ని కన్విన్స్ చేద్దాం అంటారు. ఆయనకు కూడా ఇవ్వాలని ఉంది, ఎందుకంటే ఆయన కూడా ఇస్తూ ఉంటాడు, ఆయన కూడా ఫేవరెట్స్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఫుడ్ మానిటర్ ఒప్పిద్దాం అంటే పవన్ ఏమంటాడంటే, పవన్ ఒక్కొక్కరు అసలు మంచి వాళ్ళు ఇంప్రెషన్స్ కొడేస్తారబ్బా. పవన్ ఏమంటాడంటే వీక్లో 1 డే అందరం కలిసి తిందాం ఒకరోజు, సరేనా? సో వాళ్ళ వల్ల కూడా వాళ్ళకి అంటే వాళ్ళ వల్ల మనకు కూడా బెనిఫిట్ అవుతుంది కాబట్టి అందరం కలిసి కూర్చొని ఫుడ్ షేర్ చేసుకుందాం, వీళ్ళ ఫుడ్ వాళ్ళ ఫుడ్ అన్ని ఫుడ్లు షేర్ చేసుకొని తిందాము అన్నాడు. ఇది కూడా మంచి ఐడియానే. ఏంట్రా మీరు ఏడిపించేస్తారు ఏంట్రా బాబు, నాకు అర్థం కావట్లేదు. మనకు సినిమా చూపిస్తారు వీళ్ళు ఏరో రోజు. నెక్స్ట్ శ్రీజ కళ్యాణ్ వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు అనమాట వాటర్ పట్టుకోవడానికి. కళ్యాణ్ ఫస్ట్ టైం ఫ్లోరా గారిని చూసి గర్వపడ్డారా నేను అని చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ప్రతి ఒక్కరి కోసం మాట్లాడుతున్నారు. మామూలు అడవి లేదు ఈరోజు హౌస్లో. పాప ఆవిడ శ్రీజ అంటే పాప ఆవిడ చెప్పాలనుకుంటుంది కానీ వాయిస్ రాకపోవడం వల్ల చెప్పలేకపోతుంది సరిగ్గా. సో ఫ్లోరా గారు అక్కడ నుంచున్నారు, అక్కడ ఎందుకు నుంచున్నారని చెప్పి అనుకున్నారు, ఏదో సంథింగ్ అక్కడ కట్ అయింది. నెక్స్ట్ కళ్యాణ్ ఈరోజు నాకు రాము షైని బెటర్ అనిపించారా అని చెప్తాడు. సో రాము షైని బాగా ఇచ్చేశారని చెప్పి. సుమనాన్న నామినేషన్ పేర్లేదు కానీ యాజ్ ఎ లీడర్గా, కోఆర్డినేటర్గా, టీం మెంబర్గా వాళ్ళని అడుగుతా సజెషన్స్ వాళ్ళ నుంచి తీసుకొని ఎవరు నామినేట్ చేయాలో అందరూ ఇట్లా ఒపీనియన్స్ తీసుకొని అయ్యి పెట్టాడు కదా. నన్ను గుర్తించట్లేదు, గుర్తించాలి సుమనాన్న మాస్ అంతే. నెక్స్ట్ హరీష్ గారు ఫుడ్ తింటా ఉంటారు, వీళ్ళందరూ ఉంటారన్నమాట. వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఉన్నారు, ఎవరు ఓనర్స్. వాళ్ళ దగ్గర ఎంత యూనిటీ ఉందో చూడు, ఫుడ్ పెట్టకూడదు అని చెప్పి దానికి లోపల మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట. మనమే చేతకాని వాళ్ళం, పొద్దున్నే వీళ్ళతో చేయించుకోలేకపోయాం, టీ చేయించుకోలేదు, గొంతమ్మ కోరికలని చేయించుకోలేదు, అది ఇది అంటున్నారు. వాళ్ళేం గొంతమ్మ కోరికలు చేయించుకున్నారు సార్, ఫుడ్ విషయంలో స్ట్రిక్ట్గా ఉందామని అనుకున్నారు. ఎందుకంటే ముందు వీకెండ్లోనే ఆడియన్స్ అడిగిన క్వశ్చన్కి నెక్స్ట్ నాగార్జున గారు చెప్పారు కాబట్టి దానికోసం వాళ్ళు స్ట్రిక్ట్గా మారారు. మీ టైంలో మీరున్నప్పుడు మీరు అలా కొద్దిగా స్ట్రిక్ట్గా ఉన్నారు, కాకపోతే మీరు గత్ర చేశారు, లోపల రావాలా వద్దా అలాంటి ఇలాంటి పెట్టారు, అలాంటివి పెట్టుకోలేదు కదా. పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోమంటున్నారు, కానీ మీరే వెళ్ళిపోవాలంటారు వాళ్ళు. హరీష్ అండ్ ఫ్లోరా వాళ్ళిద్దరూ. హరీష్ గారు ఫ్లోరా గారి కోసం చెప్తూ ఉంటారన్నమాట. ఆయన ఏదో యాపిల్ అక్కడ ఏదో దాచారంట, ఆ నట్టున్న యాపిల్ ఒరిజినల్ యాపిల్ కాదు, దాచిన తర్వాత అది పోయింది. పోతే ఆయన సరదాగా అన్నారంట, నాకు డౌట్ ఉంది మీ మీదే అని చెప్పి ఇదే ఎక్స్ప్రెషన్తో ఇలాగే అన్నారని చెప్పి సరదాగా అన్నారు. ఇంకా అన్నయ్య ఎక్స్ప్రెషన్స్ తెలిసిందేగా, ఆయన ఒకలా పెట్టుంటాడు, ఆవిడకి ఒకలా అర్థం ఏంటారు. నేను ఇంతకుముందు ఒకటి చెప్పా, ఏదో చేయాలని ఏదో చేసి అది ఇంకోటి ఏదో అయిద్దేమో అని అన్నాను కదా, అది ఇదే. ఆ రోజు చెప్పింది కిచెన్లో ఆయన వేసిన జోకులు, ఈరోజు ఇదే. సో ఆయన దాన్ని హ్యూమర్గా చేయాలనుకున్నారు. ఫ్లోరా గారికి ఆవిడ ట్రస్ట్ బ్రేక్ చేసినట్టు, అదేంది ఇట్లా అడుగుతుంది, ఏదో దొంగతనం చేసి అడుగుతానని ఆవిడకి అలా అర్థమైంది. అది నేను జస్ట్ ఇలా అడిగినందుకు నా ఫ్రెండ్షిప్ పోయింది, ఇలా అన్నందుకు. కానీ ఫ్లోరా సామాన్ మోసుకురా అన్న ఆమెమో ఫ్రెండ్ అయిపోయింది. అసలు ఎలా ఉన్నారంటే వీళ్ళు మనుషులు అని చెప్పి. అర్థం కాదు ఏంటంటే ఈ రోజు ఉన్న గొడవ ఏదైతే ఉందో రేపటికి ఉండదు. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకున్నారేమో, ఓవర్ ద టైం ఫ్రెండ్స్ అయ్యారేమో. ఈయనకి అదెందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లా. పోనీ ఒకళ్ళు ఏమైనా హైదరాబాద్, ఇంకోళ్ళు ఏమైనా విజయవాడలో ఉన్నారా, ఒకే ఇంట్లో ఉన్నారు. అంతెందుకు ఆవిడ పేరేంటి సంజన గారు హరీష్ గారి దగ్గరికి వచ్చారు స్నేహహస్తం పట్టుకొని. మీకు ఇష్టం లేదు, ఎందుకంటే మీకు చాలా పెద్దగా మనసుకు తీసుకునే ఇష్యూలు జరిగినాయి. తను తప్పుపట్టను, మాట్లాడాలి నన్ను తప్పుపట్టను, ఎందుకంటే నేషనల్ టీవీలో అన్నారు, 2 సార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఓకే. కానీ ఫ్లోరా గారికి సంజన గారికి మధ్య జరిగిన ఇష్యూలు చిన్నవి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కలిసిపోయారు. మీరు మనం కలిసిపోయింటే మీరు ఫ్రెండ్స్ అయిపోయేవాళ్ళు, మీరు దోస్తు మేరా దోస్త్ సాంగ్ పడుకునే వాళ్ళేమో ఈరోజు. వీనెవ్వరినో కదా, ఇంకెప్పుడు అలాగే ఉండాలంటే అవ్వదు కదా, అందరూ ఒకేలాగా ఉండరు కదా సార్, అది ఆయనకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ దివ్య అంటారన్నమాట అక్కడ. నెక్స్ట్ ఆయన అంటారు నాకు బిగ్ బాస్ పంపింది చాలు, వాళ్ళ నుంచి ఏ ఫుడ్ గిడ్డ ఏం అవసరం లేదు అన్నట్టు అనమాట. తర్వాత మీ గురించి కాదు నా గురించి చెప్తుందని చెప్పి దివ్య కొంచెం చూస్తే వాళ్ళు చెప్తారనమాట, వాళ్ళ దగ్గర తీసుకొని తెలాల్సిన అవసరం లేదు అన్నట్టు. అనగానే మీ గురించి కాదండి నా గురించి చెప్తానని చెప్పి నెక్స్ట్ దివ్య అంటారు. పక్కన శ్రీజ కూర్చుంటుంది. నామినేషన్ గోల్లో సగం గుర్తులేదు, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అయిద్దన్నావు కదా, నామినేషన్ చేసావు కదా నన్ను, అంటే నీకు అడ్వాంటేజెస్ వచ్చాయి అలా అని చెప్పి. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్ కానీ ఆ ఇమ్యూనిటీ టాస్క్ కానీ ఏదైనా ఉందంటే, కానీ అందులో మీరు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు కదా, కెప్టెన్సీ ఆడాను సపోర్ట్ చేయాలా, ఇక్కడ ఇమ్యూనిటీ ఆడాను సపోర్ట్ చేయలేదు కదా, అది నాకు డిసడ్వాంటేజ్ అయింది కదా. అంటే వీళ్ళు ఏమంటారంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు కనీసం కంటెండర్ అయ్యావు, నువ్వు ఆడావు, మేము అది కూడా ఆడలేదని చెప్పి. ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్కి బిగ్ బాస్ మీద ఏడ్చినా ఒక న్యాయం ఉంది, కానీ
ఈ ఇమ్యూనిటీ టాస్క్ ఏదైతే ఉందో నువ్వు ఆడావు అంటే మీరు ఆడారు, మీరు ఓడిపోయారు. అసలు నాకు కళ్యాణ్ ఓడిపోయినప్పుడు వచ్చిన కోపం కన్నా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే శ్రీజ ఓడిపోయినప్పుడు ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. 2 స్టార్లు తీసేస్తాడు కళ్యాణ్. శ్రీజ అప్పటికి ఉన్న ఆప్షన్ ఏంటి, ఒక స్టార్ ముట్టుకొని యూజే లేదు. అప్పుడు తను చేయాల్సింది ఏంటంటే అన్ని కొట్టిందా లేదా ఆ ఫౌల్ కోసం చూడటమే. ఎలారా ఎలిగిద్ది అని మీరు అన్నారనుకోండి, ముందే జరిగింది కాబట్టి ఫౌల్ ఈజీగా జరుగుతుంది, ఈజీగా తెలుస్తుంది కాబట్టి ఆ సెన్స్లోనే ఉంటాం కాబట్టి. నాకు అలా ఛాన్స్ మీరు మిస్యూజ్ చేసుకున్నారు. నెక్స్ట్ అంటారు ఎవరు వచ్చినా ఎలాగే ఉంటుంది, నువ్వు వచ్చి నా ప్లేస్లో కూర్చున్నా నువ్వు ఇదే చేస్తావు, నువ్వు కాకుండా ఎవరు వచ్చినా కూడా ఇలాగే ఉంటుంది దివ్య అని చెప్పి శ్రీజ చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సంజన గారు కిచెన్లో పవన్తో మాట్లాడుతుంటారు, చూలేదో చెప్తారు. నాకు కొంచెం అర్థమైంది, వాళ్ళు చెప్పింది కాదు, తర్వాత టాక్స్ని బట్టి నాకు అర్థమైంది. ఏంటంటే ఇక్కడ చెవులో చెప్పిన తర్వాత ఇక్కడ వండమని చెప్పు, ఇక్కడే వండామని చెప్పు, ఇక్కడే వండామని చెప్పు, మనం కడుపు నిండా పెట్టాలి కదా, ఇవి కిచెన్ సీక్రెట్స్ మళ్ళానే ఉంచు, ఎప్పుడైనా బయటకు వస్తే మాత్రం నా వైపు నుంచోవాలి నువ్వు, సరేనా, నాకు అన్నీ తెలుసు అని చెప్పి నుంచోవాలి, ఓకేనా అని చెప్తారు. పవన్ ఏమో మీరు చెప్పుకోండి వ్యాలిడ్ పాయింటే కదా, నేను పెడుతున్నాను మీరు తినండి మీకెందుకు అన్నట్టు, మీకెందుకు అంటే కానీ మీరు పెడుతున్నాను తినండి అంటే, లేదు అలా అంటే రూడ్ అయిపోతుంది, అది ఏదంటే డామినేట్ చేస్తున్నామంటారు, సో ఏంటి ఇలా ఆన్సర్ ఇస్తుంది అంటారు, సో అందుకని అవన్నీ వద్దు అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడే ఉండామని చెప్పంటే నాట్ ఓన్లీ రైస్, అక్కడి నుంచి కర్రీలు కానీ ఆ సాంబారు పప్పు ఏదో వస్తుంది కదా అది కానీ మొత్తం తెచ్చేసి దాన్ని కొద్దిగా రీమిక్స్ చేసేసి మన వంటల కింద తోసేద్దాం, ఏదో 2-3 ఐటమ్స్ పెట్టినట్టు పెడదాము అన్న విధంగా ఆవిడ ప్లాన్ చేశారు. సో ఇది బిగ్ బాస్ ఆపే వరకు ఈ ప్లాన్ చల్తా. బిగ్ బాస్ ఏం చేయాలనుకుంటారు దాని మీద డిపెండ్ ఉంటుంది. బిగ్ బాస్కి సంజన గారిని లేపాలి అనుకుంటే ఈ ప్లాన్ అలాగే పొడిగించి అందరి ముందు సంజన గారిని హైలైట్ చేస్తారు కిచెన్ మానిటర్ కింద. లేదు అని అనుకుంటే ఆయన తీసేస్తాడు. జనరల్ రూల్ ఏదైతే ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం లేదు, వాళ్ళ ఫుడ్ వాళ్ళది, వీళ్ళు తింటా ఉన్నారంటే సరిపోక తింటా ఉన్నారు, ఇంకా అన్ని తినేస్తామని చెప్పి అన్ని తెచ్చుకుంటా ఉంటే కనుక అప్పుడు ఆయన ఆపుతాడు జనరల్గా. లెట్స్ సీ బిగ్ బాస్ ఏం చేస్తాడు ఏంటో. నేను 5-6 సార్లు అడుక్కున్నానని చెప్తారు. సో నాకు తెలిసి ఆ పోపు కోసం అనుకుంటా, పోపు కోసం మనం మాట్లాడదామండి. అంటే ఈ పవన్కి చెప్తా ఉన్నారు, పవన్ కూడా అందులో పాత్రుడే కదా, దివ్య కూడా చెప్తారు, దివ్య కూడా అందులో పాత్ర రాలే, అటు తిరిగి వెళ్ళని అయిపోయింది మాత్రం తరుజానే. నెక్స్ట్ ఇమాన్యుల్ భరణి వీళ్ళు కూర్చుంటారు. మన ముగ్గురులో కూడా వాళ్ళకు బుల్లెట్ ఉందన్న తెలుసా, అంటే ఆయన ఈయన నెక్స్ట్ కళ్యాణ్ వీళ్ళు మిగిలారు కదా, సో మన ముగ్గురులో కూడా ఒకళ్ళు వేసేవాళ్ళు ఇల్లు అన్నట్టు. నెక్స్ట్ భరణి గారు నా చెవి పక్క నుంచి వెళ్ళిందిరా బుల్లెట్, అది వెళ్ళి ఆడికి తగిలింది అని చెప్పి హరీష్ తగిలిందని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ తనుజ ఏమో ఎప్పటికైనా సరే మా వైపు నుంచుంటారా మీరు, మా బయటకు వచ్చి జోకులు వేస్తూ ఉంటుంది పవన్తో. జోక్స్ అంటే ఏంటంటే ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి అందరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తారా, చూస్తారా, లేదంటే మీ వాళ్ళే గొప్ప అని అంటారా, మేము ఎంత వెనకాల తిరిగాము అంటే ఆ ఫుడ్ విషయంలో మేము వెనకాల తిరిగాము బాబు నిజంగానే, అందుకే మీకు లేట్ అయింది, మీరు అప్పుడు ఒప్పుకోలేదు సరిగ్గా అంటే పవన్ మనం టైం టు టైం ఇస్తున్నాం కదా, అంటే మీరు వాళ్ళని సపోర్ట్ చేశారు, హరీష్ గారిని సపోర్ట్ చేశారంటే మనం టైం టు టైం ఇస్తున్నాం కదా అంటే నేను అవునండి అన్నానండి, నేను అంతకుమించి ఏమన్నానని చెప్పి ఆయన ఇచ్చినప్పుడు టైం టు టైం ఇస్తాను. తనుజ ఎన్నోసార్లు నేను అడిగితే ప్రియా నాకు వండాలా స్టార్ట్ చేశానంటే ఆగండి అనింది, ఆవిడ మీకు ఎలా టైంకి అయ్యిద్ది, అయినా సర్లేండి మీరు గొప్ప మీ వాళ్ళు గొప్ప అంటే భరణి గారు తీసుకుంటారు స్టాండ్. అరే నేను చూశాను చాలాసార్లు ఆ బాత్రూమ్కి వెళ్ళడం ఎక్కడికి వెళ్ళడం అందరిని అడగడం చూశాను, మీరు చెప్పేవాళ్ళు కాదు అందుకని లేట్ అయ్యేది అన్నట్టు. నెక్స్ట్ పవన్ అది కూడా రైట్ అన్నాను కదా నేను అంటాడు, సో అది కూడా రైట్ అన్నాడంట ఆ డిస్కషన్లో. నెక్స్ట్ ఇమాన్యుల్ ఈరోజు ఆట లేదు ఆడలేకపోయాం అనుకుంటూనే ఉన్నా, అరే డిమాని చెప్తూ ఉంటాడు. కళ్యాణ్ గడి మనం స్ట్రాంగే కదా అంటే, ఒరే ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా ఎంత స్ట్రాంగ్గా కూడా ఉండకూడదురా అని అన్నానని చెప్పి, వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలని స్ట్రాంగ్ అయిపోయేపటికి ఎవరు వాళ్ళని తీసుకోవాలా, వాళ్ళు దరిద్రం కొద్ది వాళ్ళకి నెంబర్లు పడలా, అది సంగతి. అసలు యాక్చువల్గా వాళ్ళకి పడి వాళ్ళ మీద ఎల్లో టీం గెలుచుంటే బాబా తొడగొట్టిన అసలు మామూలుగా ఉండేది, మేసం తిప్పేవాళ్ళు అందరూ. నెక్స్ట్ సంజన గారు అండ్ దివ్య గారు వాళ్ళిద్దరూ సైడ్కి కూర్చున్నారు. సంజన గారు దివ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట, మేము బౌల్లో పెట్టేస్తాం మొత్తం వితౌట్ పర్మిషన్, వాళ్ళు తినేయచ్చు, హౌస్ హార్మోనీ ఉండదు కదా ఇక్కడ మన ఇంట్లో ఉన్నట్టు, అట్లీస్ట్ కడుపు నిండా ఫుడ్ అయినా తింటారు అది అని చెప్తారు. దానికి దివ్య నన్ను ఏం చేయమంటే నేను చేస్తానండి, కానీ ఈ ఫుడ్ని ఎలా మేనేజ్ చేసుకుంటారు అది మీ ఇష్టం అని చెప్పి ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. సంజన గారు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు దివ్యతో, అంత గొడవైనా కూడా. ఎందుకు, ఇదే అబ్బా ఎక్స్పీరియన్స్, ఇదే తెలివితేటలు అంటే. మీకు విషయం చెప్తాను చూడండి, ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కోసం ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్తాను అనుకోవద్దు, రియల్ టైంకి మీకు ఉపయోగపడచ్చు. ఇప్పుడు 3 years వర్క్ చేసేవాడు 5 years జావా మీద వర్క్ చేస్తాను అనుకోండి, 3 years ఎక్స్పీరియన్స్కి 5 years ఎక్స్పీరియన్స్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, 5కి 7కి ఇంకొంచెం డిఫరెన్స్ ఉంటుంది, మరి డిఫరెన్స్ పెరగదు. కానీ 7 years ఎక్స్పీరియన్స్కి వర్క్ నాలెడ్జ్ వైజ్ చెప్తున్నా, 7కి 9కి వచ్చేవాడికి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఇంక 5, 6 తర్వాత ఇంక సేమ్ ఎక్స్పీరియన్స్ అదే సేమ్ నాలెడ్జ్ ఉంటుంది జావా మీద. కానీ ఎందుకు తీసుకుంటూ ఉంటారు అంటే ఇట్స్ నాట్ అబౌట్ నాలెడ్జ్,
ఇట్స్ అబౌట్ ఎక్స్పీరియన్స్. కొన్ని సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అవి 3 years old ఫేస్ చేయరు, 5 years old ఫేస్ చేసినట్టు, అలాగే 7 years old ఫేస్ చేసినట్టు 5 years old ఫేస్ చేయరు, 9 years old ఫేస్ చేసినట్టు 5 years old ఫేస్ చేయరు. దాంతోపాటు ఎక్స్పీరియన్స్తో పాటు ఆ లీడర్షిప్ క్వాలిటీస్, ఇలా కొన్ని క్వాలిటీస్ ఓవర్ ద టైము మనకి యాడ్ అవుతాయి. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ జావా నాలెడ్జ్. సో అలాగే సంజన గారు వీళ్ళందరితో కలిసి చూసుకుంటే ఆవిడ వర్క్ కూడా చేస్తున్నట్టున్నారు, ఏదో ఆర్గనైజేషన్ ఏదో ఉందని చెప్పారు కదా, ఆవిడ కూడా ఏదో ఆవిడేనా, లేదంటే హిందీ బిగ్ బాస్లో చూసారా ఏదో. సో దాంతో ఏంటంటే కొద్దిగా వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి, టీమ్ మేనేజ్మెంటు, టీమ్ బిల్డింగు, ఎఫిషియెంట్ రిసోర్స్ యూటిలైజేషను, అంటే రిసోర్సెస్ అంటే ఉన్న మనుషులు కానీ వస్తువులు కానీ వాడుకోవటం ఎఫెక్టివ్గా. సో అలాగా ఈ టీమ్ మేనేజ్మెంట్, టీంని మేనేజ్ చేయటం, అవన్నీ ఇక్కడ వాడుతున్నారు. సో ఇప్పుడు ఆవిడ దివ్యతో ప్యాచప్ చేసుకోకుండా ఏం చేసినా ఆవిడకి పెంటే. పక్కన పోనీ హరీష్ రెడీ ఉన్నాడంటే లేడు, ఎందుకంటే ఆవిడ హరీష్ దగ్గరికి వెళ్ళారు ప్యాచప్ చేసుకోవడానికి, ఆయన రెడీ లేడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళతో నడపాలి, మంచిగా మాట్లాడతారు, మంచిగా డీల్ చేస్తారు, మంచిగా మూవ్ చేస్తారు. ఇది మెయిన్ పాయింట్. నేను అదే చేస్తాను సంజయ్ గారు, ఏదైనా మనమే చేస్తాం, వేరే వాళ్ళు ఎవరు చేయరు. బీన్స్ ఒక్కోసారి బయట తీసుకుందాం, వాళ్ళది బీన్స్ కర్రీ వాళ్ళకి వస్తుంది, తీసుకుంటాం, లేకపోతే లోపలే చేసేస్తాం అని చెప్పారు. 5 times అడిగారు తెలుసా పప్పుది అంటారు. ఇక్కడే చేశారంటే అవునండి ఇక్కడే చేశాను, అవును ఇక్కడే చేశాను, ఇప్పుడే చేశానని చెప్పానని చెప్తారు. ఈ లైన్ చెప్పిన తర్వాత 4 ఖర్చుకుంటారు నాకు తెలిసి. దివ్య అంటది వాళ్ళకి తెలుసు కదా పప్పు బయటది అని చెప్పి అని అంటది. అనగానే లేదు బయటది కాదు, అది లోపలిది, నేనే చేశాను ఓకేనా అంటారు అనమాట. ఎందుకంటే ఒక సీక్రెట్ లీక్ చేశాను అనుకున్నారు ఏమో, కానీ ఎలాగైనా దివ్యకి తెలిసింది కదా లోపలే ఉంటే. బయటది కాదు, అది సాంబారు, నేను అప్పుడే చేశాను, లోపలే చేశాను అర్థమైందా అని చెప్పారు. ఇది ఎలా చెప్పారంటే దీనికి 2 మీనింగ్లు ఉన్నాయి అబ్బా. ఒకటి తెలియకూడదని చెప్పినట్టు, అది పాసిబుల్ కాదు. 2 చెప్పక చెప్పారు. ఎందుకంటే రేపు అన్న రోజు ఇష్యూ వస్తే నేను మీకు చెప్పాను కదా అని చెప్పి వాడికి అంటారు, నేను నీకు చెప్పాను కదా డెమో అని చెప్పి ఈయనకంటారు. సో ఇష్యూ వస్తే అందరిని ఇరికిస్తారు, నేను చెప్పాను కదా మీ ఇద్దరికి అన్నట్టు. కానీ ఇవిడికి అర్థం కాల, డెమోనికి మాత్రం అర్థమైంది. అట్లీస్ట్ ఇష్యూ వస్తుందేమో చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ రోజు మీరు ఒకవేళ నిజంగా వస్తే కనుక ఆనంద్ బ్రో చెప్పాడు ఆ రోజు వచ్చింది అనుకోండి, నన్ను ఆ రోజు తలుచుకోండి మీ మనసులో ఒకసారి. నెక్స్ట్ ఇది కెప్టెన్కి కూడా తెలుసు, ఇది మా కిచెన్ సీక్రెట్స్ అని చెప్పకుండా చెప్పారనమాట. ఇది సీక్రెట్ అని చెప్పారు, కెప్టెన్కి తెలుసు అని చెప్పారు, కానీ ఇది బయటది కాదని చెప్పారు, నేనే ఒకటి అని చెప్పారు, అన్ని మాటలు చెప్పారు అందులో. సో ఏది కావాలంటే అది ఆవిడ వాడతారు, వీళ్ళు ఇరుక్కుంటారు. సో వద్దులే, ఇక్కడ ఏదో చెప్దాం అనుకున్నా శ్లోకం కానీ రావట్లా. ఏమీ లేదు, హ్యాపీగా తింటారు. నేను ఫార్మాట్ చేంజ్ చేసేసాను, ఒక్కో ముద్దకి లెక్క తీసుకొని తినిపించడానికి కాదు అని చెప్పి మొత్తం తినండి ఇష్టం వచ్చినట్టు అని చెప్పి. నెక్స్ట్ దివ్య, ఏ వంటైనా చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు సరేనా అనగానే సంజన గారు, నాకు ఒక పోపు కోసం అలా 4 సార్లు బతిలాడటం నాకు నచ్చలేదు. ఐ ఫెల్ట్ ఇంత పోపు కోసం ఇంత అని చెప్పి ఇంత బతిలాడాలా, అలా హిట్ అయింది నాకు అని చెప్పి దిమ్మ తిరిగింది. దిస్ ఈజ్ అవర్ కిచెన్ సీక్రెట్ అని చెప్తారు. కానీ ఆ పోపు కోసం ఆయనకి చెప్తున్నారు, వీడికి చెప్తారు. వాళ్ళు పార్ట్ ఆఫ్ ద ప్లానే కదా, అంటే వాళ్ళు ఫస్ట్ చేసేస్తుంటే ఎవరో నాకు నేను కామెంట్స్ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటానడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక కామెంట్లు ఏంటంటే అసలు వాళ్ళు చేసి ఇచ్చేస్తుంటే అయిపోయేది కదా అని చెప్పి, ఎందుకు చేయలేదు అని చెప్పి. సో దీని గురించి మనం ఫ్రైడే మాట్లాడదాం. నాగార్జున గారు ఏం అడగాలి దగ్గర వాళ్ళ డిఫెన్స్ ఏమై ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పను, బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టే అది. వాళ్ళు చేస్తుంటే ఇంత జరిగేది కాదు కదా అన్న విషయం. కానీ దాని దగ్గర నాకు ఇంకొక ఆన్సర్ ఉంది. అది నేను ఫ్రైడే నాగార్జున అడిగినప్పుడు వాళ్ళ డిఫెన్స్ ఏం చెప్తారు అన్నది మీకు అప్పుడు చెప్తా. ఇప్పుడు చెప్తే ఇది కొంచెం పెద్దదైపోద్ది. మార్నింగ్ దీన్ని పొంగల్ చేసేద్దాం అని చెప్పి పప్పు అన్నం ఏదో ఉంటే అన్నం తీసేసి, అంటే మళ్ళీ అది పొంగల్ అంటే ఉడికించాలి కదంటే, ఆ లైట్గా ఉడికిచ్చేసి చేసేద్దాం, ఏదో చేసేద్దాం అని అనుకుంటారు. నెక్స్ట్ రీతు వర్సెస్ పవన్. అబ్బా వీళ్ళు ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, దీన్ని మ్యాక్సిమం స్కిప్ చేస్తాను, అంటే ఏం లేదనమాట. పవన్ నువ్వు అంటున్నా ఏదో అంటూ ఉంటారు, రీతు గట్టిగా లేచి చరిచిపోద్ది. మాట్లాడుతూనే ఏదేదో మాట్లాడుతావు, ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నావు దీనికోసం అని చెప్పి గట్టిగా అరిచింది. అందరూ షాక్ అవుతారు, ఏంటి అమ్మాయి అరుస్తుందని చెప్పి. పవన్ నేను చెప్పాను కదా ఒప్పుకుంటున్నానని అంటే ఏం చెప్పు అసలు నేను అడిగానా ఏంది అని చెప్పి లేచి వెళ్ళిపోతూ ఉంటారు. వెనక నుంచి భరణి గారేమో అరే తినేటప్పుడు ఎందుకురా మీరు అరుచుకుంటున్నారు అది అని చెప్పి. రీతు 100 సార్లు చెప్పా తినేటప్పుడు వద్దని చెప్పి, ఇప్పుడు చూడు నేను తినేటప్పుడు ఏదో గొడవ పెట్టుకుంటున్నా అన్నట్టుంటుంది, 100 సార్లు చెప్పాను డెమో నీకు అని చెప్పి అక్కడి నుంచి లేచి చెప్పులేసుకొని బయటికి వెళ్ళిపోయి కూర్చొని లైట్గా ఏడుస్తూ ఉంటారు. ఇంకా మన రీతు గారి కోసం తెలిసిందేగా, ఆవిడ ఏడుస్తూ ఉంటారు కానీ మనకి ఏడిచినట్టు అనిపించదు. అది ఇంకా ప్రాబ్లం, అది మనం ఏం చేయలేము, అది డిఫాల్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ రీతు బయట బాధపడతా ఉంది. గెస్ చేయండి ఇప్పుడు ఎవరు వస్తారో, కళ్ళు మూసుకొని గెస్ చేయాలి. సో ఆయన అన్నం తింటాడు కాబట్టి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి కూర్చుంటాడు, ఏమైందిరా వచ్చాడు. నేను ఒకటి చెప్తుంటే 100 సార్లు అదే చెప్తున్నాడు. అప్పటికి తినేటప్పుడు వద్దు, నువ్వు తిని తర్వాత చూద్దాము, తర్వాత మాట్లాడుకుందాం అంటే వినడే. నేను ఏమంటున్నా అంటే అని చెప్పి ఆవిడ బాగా చెప్తారు. నీ పేరు తీసుకోవద్దు అంటే ఆ పేరుతో ప్రాబ్లం కాదు, ఏదేనబ్బా కాంటెంట్ ఇష్యూనే. సరే ఇప్పుడు నీ పేరు తీసుకోకుండా ఆ మ్యాటర్ చెప్పచ్చా
అని చెప్పి ఆయన అంటాడంట పవన్. నేనేమంటానంటే ఇట్స్ నాట్ అబౌట్ నా పేరు తీసుకున్నారా పేరు తీసుకోలేదు అన్నది కాదు. నీకు చెప్పేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు, కానీ నా మనసులో ఏముందని వేరే వాళ్ళ పేరు తీసుకు నా మనసులో ఏముందన్నది ఎలా నువ్వు చెప్తావు, అది కదా పాయింట్ అంటారు. అయినా మీరిద్దరు ఎందుకు దీని గురించి మాట్లాడుకున్నారు, వద్దు దీనికోసం మాట్లాడుకోవద్దు అనుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడుకున్నారంటే అంగో ఆయన తీసాడని చెప్పి చెప్తుంటారు, అవునా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే ఇవేమంటుందంటే ఫ్రెండ్కి సజెషన్ ఇచ్చుకోవచ్చు కూడా, సరేనా, కానీ వేరే వాళ్ళ క్యారెక్టర్ని అలా పోర్ట్రేట్ చేయకూడదు కదా అని చెప్పి. ఇన్ని డేస్ మన కంటెంట్ కోసం, ఎన్ని డేస్ అని చెప్పి కంటెంట్ కోసం చేస్తారు. నేను కాంటెంట్ అంటానికి నువ్వు కాంటెంట్ అని చెప్పుకో, నీ ఫ్రెండ్కి నువ్వు చెప్పుకో ఏదైనా సరే, కానీ నన్ను అనొద్దు అంటున్నా, నన్ను లాగద్దు అందులోకి. అరే వాళ్ళు ఎవరైనా కాంటెంట్ కోసం చేస్తారేమో కానీ నా పేరు తీసుకొచ్చి నేను చేస్తానని చెప్పి నా దాంట్లోకి గుచ్చొద్దు అని చెప్పి. నెక్స్ట్ నీ పేరు తీసుకోవటం, నా పేరు తీసుకోవటం నీ ప్రాబ్లం కాదు కదా అని ఏదో చెప్తున్నాడని చెప్పి శ్రీజ చెప్పటం ప్రాబ్లం లేదు, కానీ ఆయన జాగ్రత్తగా ఉండటం ఓకే. ఆ అమ్మాయి అలా చేసిందని చెప్పి అనడం నాకు నచ్చలేదు అంటే అది మాత్రం పట్టించుకోవట్లేదు. నీ పేరు తీసుకోపోతే ఓకేనా, నీ పేరు తీసుకోపోతే ఓకేనా అని చెప్పి ఏదో. మీకు అర్థమైందా? అర్థం కాలేదు కదా, నాకు అర్థం కాలేదు. ఇంకొక లైన్ చెప్తాను, అక్కడ అర్థమవుతుంది. దాంతో ఆవిడ ఏం చెప్పిందంటే, నాకు నా ఫ్రెండ్స్ చెప్పారు, రీతు గారు ఏం చెప్పారు, వాడినే మళ్ళా నాకేం చెప్పారంటే సజెషన్ ఇచ్చారు. చూడు నువ్వు బాగా ఆడు, హార్డ్ వర్క్ చేయి, నువ్వు దేనికోసం ఇక్కడికి వచ్చావు, నువ్వేం చేస్తున్నావు, ఏంటి గేమ్ ఎలా ఆడుతున్నావు అది చూసుకో అని చెప్పారు. అంతేగాని వాడు నేను ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని చెప్పి అనలేదు. అలాగని ఉంటే ఐ అపోజ్. ఇది ఎవరి కోసం చెప్పారని తనుజ గారి కోసం చెప్పారు అనమాట. తనుజ గారు బాత్రూంలో చెప్తారు కదా దానికోసం. సో నా కోసం చెప్పారు కానీ వాడి పేరు తీసుకురా, చేస్తుంటే నేను గట్టిగా అపోజ్ చేసేదాన్ని అని చెప్పి. సో పేరు తీసుకురాకుండా ఆ అమ్మాయి ఏదైనా చెప్పుకోవచ్చు, నా పేరు తీసుకొచ్చి నా మీద స్టాంప్ వేయకూడదు. అది వేసినప్పుడు ఈయన దాన్ని సమర్థించకూడదు, దాన్ని అపోజ్ చేయాలి. నేనైతే చేసేదాన్ని, అదనమాట పాయింట్. అయిపోయింది అమ్మయ్య, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నువ్వెలా చెప్తావు, వాళ్ళ మనసులోకి వెళ్ళి చూసావా ఏంటి అని చెప్పి అలాగనమాట. కాంటెంట్ అంటే ఈజ్ మై మానిటర్. 1 వీక్ మా మధ్య బాండింగ్ ఉంది. నేను చెప్పాను లేదా చాలాసార్లు, పవన్ డిమాండ్ నీకు చెప్పాను కదండి, ఫస్ట్ వీళ్ళు ఫ్రెండ్స్ కదా. సో చెప్పాను లేదా మంచోడు డిమాండ్ మంచోడు అని చెప్పి అందరూ సేవ్ అయిపోయారు. ఇమాన్యుల్ సేవ్ అయ్యాడు, అందరూ సేవ్ అయిపోయాడు. తన నా మానిటర్ తను ఒక్కడే ఉన్నాడు. అప్పుడు నాకు అనిపిస్తుంది కదా సేవ్ అయితే బాగుంటుంది అని చెప్పి. అందులో తప్పేంటి, అది కాంటెంట్ ఎలా అవుతుంది అయ్యి అని చెప్పి సీజా ఈ పాయింట్ చెప్పింది కదా నామినేషన్లో. ఫస్ట్ వీక్ 2 రోజులు అయింది, అప్పటికే ఆ సేవ్ అయ్యి రాగానే అసలు ఆనందాలు గింతులు అరుపులు గోళ అన్నట్టు ఏదో చెప్తా ఉంటుంది కదా. సో దానికోసం ఆవిడ ఇక్కడ చిన్న ఇది ఇచ్చుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ బర్నీ గారు ఇమాన్యుల్ రాము లోపల ఉంటారు. బర్నీ గారు రాము చెప్తారు బ్రేక్స్ ఇవ్వద్దు అని అంటారు. ఏది కార్ బ్రేక్లు లారీ బ్రేక్లు కాదు చెప్తాను. రాముతో మాట్లాడితే పాయింట్స్ మాట్లాడతాడు అని వచ్చేస్తే ఇంకంతే, కేల్ కథం, యూ విల్ బి నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు ఏదైతే ఫ్లోలో ఉన్నావో దానికి బ్రేక్స్ ఇవ్వద్దు అని చెప్పి మనకు కట్ చేసి చూపిస్తాడు ఎడిటర్ మామ. కానీ మనకున్న నాలెడ్జ్ మనకున్న టాలెంట్తో మనం మొక్కలు అతికిచ్చేస్తాం అంతే. ఇంకా కుట్టి ఆపరేషన్ చేసేసి ఇంకా ప్లాస్టిక్ ఇంటికి పంపించేయడమే దేన్నైనా సరే. సో అలా బ్రేక్స్ చేయకూడదు. నెక్స్ట్ కూడా ఇట్టగా ముందుకెళ్ళాలి నువ్వు. ఇంకా రాముతో పెట్టుకుంటే పాయింట్ మాట్లాడతాడు అని చెప్పి బయటికి వెళ్ళిపోవాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకంతే అన్నట్టు చెప్తారనమాట. నెక్స్ట్ కళ్యాణ్ మళ్ళీ వచ్చేస్తున్నాడు రాడి. సో ఆయన అన్నం తింటమైంది, ఆయన వచ్చేస్తున్నాడు. నువ్వేం మాట్లాడకు, నేను డీల్ చేస్తా, నేను చూసుకుంటా, కామ్తో గేమ్స్ ఆడితే శాలరీ లేచిపోతాయి అని చెప్పి కూర్చోబెట్టి అసలు ఎందుకురా మాట్లాడాలంటే, ఒరే మాట్లాడకూడదండి, మాట్లాడకూడదు ఏంట్రా, ఒకసారి మాట్లాడచ్చు కదా అని చెప్పి ఆయన అడుగుతాడు గట్టిగా. సో అలాగా అది సాగిద్ది. ఇంక మనం స్కిప్ చేద్దాం దాన్ని. నెక్స్ట్ ఇమాన్యుల్ రాము వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏదైతే సుమనన్న పాయింట్ పెట్టాడో అక్కడ వాళ్ళు తూచి అయిపోయారు కదా రీతి విషయంలో, దాని గురించి మాట్లాడతారు అనమాట. వాళ్ళు మనల్ని నామినేట్ చేస్తారు తెలివిగా అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా, అది హరీష్ విన్నాడు అంటారు. కానీ ఇమాన్యుల్ 3 సార్లు అది విన్నాడని చెప్పి, అంటే ఆయన విన్నాడు అని చెప్పి మనకు తెలియదు కదన్నా. అదేంటే 3 సార్లు నామినేషన్లో తెచ్చాడు రా, మన వాళ్ళకి తెలుసు అని చెప్పాడు. అదే అన్న వాళ్ళకి తెలుసు అని తెలుసు కానీ ఎవరు చెప్పారు ఏంటని మనకు తెలియదు కదంటే, లేదురా 3 సార్లు, ఒకసారి చెప్పాడు నేనే విన్నా అని చెప్పాడు ఒకసారి నామినేషన్లో అని చెప్తారు. ఓకే అలాగా అని అనుకుంటారు అనమాట. అయినా సరే నువ్వు పాయింట్ చెప్పావు కదా ఏంటి వీళ్ళు ఉండొద్దు అని, ఇక్కడ ఉండటం కష్టం, వాళ్ళు ఉంటే ఇక్కడ ఎలాగో ఉంటే ఇలాగే వింటారన్నా అంటే, సరేరా వర్క్ అయిపోగానే వాళ్ళు పంపించేయాలి, అది ఎప్పటికైనా మనకు ప్లస్ అవుతుంది అంటాడు రాము ఎంత తెలివిగా అయిపోయాడు నాకు ఒకేసారి అనిపిస్తూ ఉంటుంది. ఈ మాటలు ఎవరు చెప్పేవాళ్ళంటే మనీష్ చెప్తూ ఉంటాడు, వాళ్ళు పంపించేయాలి, వాళ్ళు మన మాటలు చేస్తారు అది అని చెప్పి. ఇమాన్యుల్ ఏదైనా నువ్వు ఆ పాయింట్ తెచ్చావు కదా, అది బయట ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు విన్నారు కదా, సో నెక్స్ట్ ఎవరు కూర్చోరు. ఇంకా ఏదైనా నువ్వు అంటుంది కరెక్టే, మనకు ప్లస్ అవుతుందని. అలాగే నువ్వు కొన్నిసార్లు నా మాట వినటం లేదు అది అని చెప్పి అంటావు కదా, ఒక రోజు వస్తుంది అంటే ఇదే ఇలాంటి రోజు వస్తే ఆ రోజు మొత్తం పెట్టేయటమే బయట అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సుమన్ అన్న అంటాడు తప్పో రైటో మనకు అనిపించింది మనం చెప్పాం అంతే కదా అంటే, అంతే అన్న కుబ్బే అన్న అంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ మాట్లాడినటువంటి బాధపడటం కాదు, సైలెంట్గా ఉండండి, ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడ రెస్పాండ్ అంతే అయిపోయింది అంతే విషయం అని చెప్పి. సో ఇమాన్యుల్ ఏం చెప్పాడు, ఆయన ఏం చేస్తున్నాడు, సో ఆయన కూడా కొన్ని పాయింట్లు ఉంటే ఆయన మాట్లాడటం లేదా, ఒకేసారి నామినేషన్లో చెప్దామని చెప్పి అవుతున్నాడా, ఏదో రోజు తనుజ గారిని భరణి గారు లాంటి వాళ్ళు నామినేషన్ చేస్తాడా, సంజన గారిని నామినేషన్ చేస్తాడా అంటే చేయడు. అంతే ఊహించుకోకండి, నేను ఊహించుకోవట్లా, అంతే లేదు. ఇలాంటి టాస్క్ల వల్ల ఏమైందంటే
కొంతమంది సేఫ్ ప్లేయర్స్ ఇంకా సేఫ్గా మిగిలిపోతారు. ఇప్పుడు బర్నీ అన్న లాంటి ఛాన్స్ వచ్చింటే ఎవరిని చేసేవాడు? హరీష్ని చేసేవాడేమో మ్యాక్సిమం. ఉంటే నువ్వు 2 ఆప్షన్లు లేకుండా ఉంటే ఏంటి. నెక్స్ట్ అదే రీతు సేమ్ స్టోరీ. అబ్బా తనుజ గారు ఇప్పుడు దాంట్లో జాయిన్ అవుతారు. సో అది కూడా చెప్తారన్నమాట. డిమాండ్ నీకు క్లారిటీ వచ్చింది, తనకు క్లారిటీ వచ్చింది, ఇది రిపీట్ అవ్వకుండా చూసుకో అని చెప్తారనమాట. ఇంకంతే. దాని తర్వాత భరణి గారు అండ్ దివ్య, అబ్బా 40 మినిట్స్ అయింది. దీన్ని 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలి అట్లయినా సరే. తిట్టుకోమాకండి బాస్. భరణి గారు దివ్య అనమాట. శ్రీజ ఒక స్టేజ్లో భరణి గారు చెప్తాను, స్టేజ్లో నీ ఇష్టం అన్నా అని చెప్పి వదిలేసింది, నేను చెప్పలేను అది అని చెప్పి ఇంకా మీ ఇష్టం అన్నట్టు వదిలేస్తే ఎక్కడైనా మెజారిటీ కదా మనం మాట్లాడుకుంటాము. సో కంపల్సరీ సేవ్ చేయాలంటే మీరు లీడర్ కాబట్టి మీరే డెసిషన్ తీసుకోండి అని చెప్పి శ్రీజ వదిలేసింది. కానీ ఆవిడ మాత్రం మీ పాయింటే మాట్లాడుతుంది, సంజన గారు మాత్రం మీ పాయింటే మాట్లాడుతున్నారని చెప్పి. అమ్మ నేను హెల్ప్ చేశాను కదా, హెల్ప్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. సో అంటే నేను ఆవిడ నాకు హెల్ప్ చేసింది అని చెప్పి రిక్వెస్ట్ చేశానని చెప్తారు. రాముకు కూడా చెప్పేశాను, అరే నా వల్ల నీకు ఏదైనా అయ్యిద్రా జరగచ్చరా అని కూడా రాముకు కూడా చెప్పాను. ఇంకొక ఆప్షన్ కూడా పెట్టుకున్నాను, అదేంటంటే నేను సేవ్ చేయొచ్చిన ఆప్షన్. ఇది ఎలా పెట్టుకున్నాను నాకు అర్థం కాల, ఇది తెలివి నాకు అర్థం కాల. ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పు ఉంచానండి, ఒకవేళ సేవింగ్ ఆప్షన్ వస్తే తనని చేయమని చెప్పి. వాళ్ళకి ఎందుకు వస్తుంది, వాళ్ళకి వచ్చింది సేవింగ్ ఆప్షన్, వాళ్ళకు ఓన్గా వచ్చింది. వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి ఎందుకు వస్తుంది, వస్తే మళ్ళీ కెప్టెన్కి రావాలి. కానీ వీళ్ళని బతినాడు పెట్టుకున్నాను, సో మీకు వాడదామని చెప్పి. సో బట్ ఫైనల్లీ ఇది జరిగిందని చెప్పి ఒక ఎక్స్ప్లెయిన్స్ ఇస్తాడు, దివ్యాని ఎందుకు సేవ్ చేయలేకపోయారు ఏంటి అని చెప్పి. దివ్య నేను ఈ వీక్ వెళ్ళిపోయినా నాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే మీ మీద నేను పెట్టుకున్న ప్రతిసారి అది ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి. అంటే ప్లాన్స్ ఇస్తారని అక్కడ సేవ్ చేస్తారంటే అక్కడ అవ్వలేదు, ఇక్కడ చేస్తారంటే ఇక్కడ అవ్వలేదు అని చెప్పి. భరణి గారి నమ్మకం పోతుందా నీకు నా మీద అంటారు. అలా ఏం లేదు, ట్రై చేశారు, నాకు ఆ నమ్మకం ఉంది, నాకు కనిపిస్తుంది. అంటే పోయినా కూడా నీకు తప్పులేదమ్మా అంటారు. తప్పులేదు నీకు పోయినా కూడా. ఈరోజు కూడా ఇలానే అయిందని చెప్పి తనుజాతో అన్నాను. పక్కన సుమన్ వచ్చి నేను మాట్లాడిన అమ్మాయితో అంటే లేదు వద్దు సుమన్ నేను చూసుకుంటాను, నేను మాట్లాడతా అన్నాను అని చెప్పి. బ్యాక్గ్రౌండ్లో ఏమో వాళ్ళు గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. అది ఎవరు మన ఫ్రెండ్స్ అనమాట. సో మన ఫ్రెండ్స్ బ్యాచ్ వెనకాల అరుచుకుంటూ ఉంటారు, దాంట్లో నాయిస్కి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ భరణి గారు ఒక పాయింట్కి మాత్రం నా దగ్గర, అంటే ఆయన డిపెండ్ చేయడానికి ట్రై చేశారంట. ఒక పాయింట్ దగ్గర మాత్రం నా దగ్గర ఆన్సర్ లేదంటే ఏ పాయింట్ అంటే, మేమిద్దరం నామినేషన్లో ఉన్నాం కదా, మా తరపున కూడా నువ్వు ఆలోచించాలి కదన్నా, మనం టీం కదా అనగానే ఇంక అక్కడ కన్విన్స్ అయ్యాను అన్న విధంగా చెప్తారనమాట. దివ్య ఏమంటుందంటే ఇచ్చిన పాయింట్ ఏంటి అని, వాళ్ళు ఏం పాయింట్ ఇచ్చారన్నాడు భరణి గారు. నా దగ్గర ఏం పాయింట్ ఉంటుంది, నా దగ్గర ఏం లేదు కదా అంటారు. దివ్య అంటే వైల్డ్ కార్డ్ అని చెప్పి ఏదో ఇచ్చారు కదా దానికోసం అడుగుతారు. అంటే మీరు అక్కడ డిస్కస్ చేసుకున్న పాయింట్ ఏంటి, నాకేం చెప్పాలి ఏంటి అని చెప్పి. అంటే ఆపర్చునిటీస్ వస్తేనేమో లాగేశారు, కెప్టెన్గా లాగేశారు, ఇమ్యూనిటీ వచ్చింది అది కూడా లాగేశారు, అంటే నేను గెలిచేలాగా ఇవ్వలేదు కదా ఏది అని చెప్పి. ఆయన నేను ఏ ఒక్కటి గెలవలేదు, ముందు నుంచి అంటే ముందు లైన్లోనే లాగేసుకున్నారు కదా, తర్వాత అన్నీ లాగేసుకున్న తర్వాత నేను 3rd వీక్లో వచ్చానని చెప్పి మళ్ళీ మాకు ఆపర్చునిటీస్ లేవని చెప్పి అలా నామినేషన్లోకి ఆ పాయింట్ తెచ్చారు అన్న విధంగా దివ్య తన బాధను తను చెప్తూ ఉంటారు. భరణి గారు ఒక దగ్గర నేను హ్యాపీ ఫీల్ అయ్యా దివ్య అంటారు. ఏంటంటే లాస్ట్ నామినేట్ అయింది మీరే అని. ఇందులో హ్యాపీనెస్ ఏముందో నాకేం అర్థం కాదు. అంటే ఆయన ఏం చెప్తారంటే హ్యాపీ ఫీల్ అయ్యా, గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయి అని చెప్పి. 2 విషయాలు, ఒకటి ఏంటంటే ఇంతమంది ఉన్నా కూడా నువ్వు లాస్ట్కి నామినేట్ అయ్యో, అంటే 3 వారాల నుంచి ఇంతమంది ఉన్నా లాస్ట్ నామినేట్ అయ్యి, 2 గ్రహాలు వెనకిస్తే నువ్వు అవ్వవేమో అనుకున్నాను అన్న విధంగా కూడా. 3 వీక్స్ ఉంటున్న వాళ్ళు కూడా లాస్ట్ నామినేషన్లో నీకే పడింది లాస్ట్ అన్నట్టు. ఆప్షన్ ఇంకా ఏం దొరకలేదు అని చెప్తారనమాట. మెజారిటీ అన్నప్పుడు ఇంక మన దగ్గర సమాధానం ఉండదు కదా. నామినేషన్లో ఉన్నాము అంటే వాళ్ళు నామినేషన్లో ఉన్నామంటే ఇంకేం సమాధానం చెప్తారు, ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయామని చెప్తారనమాట. నెక్స్ట్ దివ్య, శ్రీజ మీ మాట వినింది అన్నారు కదా, ఆయన ఫస్ట్ చెప్తారు కదా. దివ్య వదలదు, కొన్ని పాయింట్లు పట్టుకొని లాగి ఆయన్ని ఇరకాటం. మామూలు వేరే వాళ్ళు సర్లే అన్న అయిపోయింది వదిలేసాను, నువ్వు ట్రై చేశాను అన్నావు కదా వదిలేసాను వాళ్ళు కాదు. శ్రీజ మీ మాట వినింది అన్నారు కదా, అప్పుడు సంజన గారితో మీ స్టాండ్ కొంచెం గట్టిగా ఉండుంటే ఉపయోగం పడేదేమో అన్నట్టు. అంటే ఆయన ఏమంటారంటే, సంజన నేను అడిగితే సరే అన్న కావాలంటే మీ ఇష్టం అన్న, నీ ఎవరిని చేయమన్నా సరేనా వదిలేండి అన్న ఇంకా అనగానే అప్పుడు మళ్ళీ శ్రీజ స్టార్ట్ చేసిందని. సో ఇంకా చెయ్యం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి అప్పుడు మళ్ళీ శ్రీజ పట్టుకుంది అని చెప్పి. భరణి గారు ఒక చిన్న ఆశ ఏంటంటే ఇమ్యూనిటీ సేవ్ చేయొచ్చేమో అని అనుకున్నాను. సో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు ఏమైనా సేవ్ చేస్తారేమో ఆ హోప్ నేను రిజర్వ్ చేశాను అంటే. దివ్య అది ఎలా వస్తుందన్న, నాకు ఎలా వస్తుందని గ్యారంటీ ఏంటన్నా, అది చెప్పలేం కదా అన్నట్టు. ఆల్రెడీ 2 ఇన్స్టెన్సెస్ అయిపోయాయి, సేవ్ అందరికి వచ్చే ఆప్షన్ నాకు 2 సార్లు లాగేశారు బయటికి అని చెప్పి. మళ్ళీ రేపు హోప్ పెట్టుకొని మళ్ళీ అది అవ్వకపోతే మళ్ళీ ఫీల్ అవ్వాలన్నట్టు చెప్తారనమాట. తర్వాత నాకు తెలిసి అన్న నేను ఫిక్స్ అయిపోయిన లాస్ట్కి 4 ఉన్నారు, కళ్యాణ్, నెక్స్ట్ ఇమాన్యుయల్, తిను, ఇంకెవరున్నారు, రాము, వీళ్ళు ఉన్నప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను ఇంకా నేనే అని చెప్పి నాకు అప్పుడే అర్థమైపోయిందని చెప్పి. కాకపోతే మీ మీద కొంచెం హోప్ ఉంది, మీరు ఫైట్ చేశారని నాకు అర్థమైంది,
ఫైట్ చేశారు కదంటే ఫైట్ చేశాను అంటే అవును శ్రీజ మాట్లాడింది కదా ఇప్పుడు శ్రీజ ఫైట్ చేశానంటే ఇప్పుడు శ్రీజ మాట్లాడింది కదా శ్రీజ నాకు 3 సార్లు సారీ చెప్పిందని చెప్పారనమాట. ఎందుకంటే నేను క్లియర్గా తనకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎందుకు దివ్యాన్ని సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ సంజన గారు అయితే నాకేం చెప్పలేదు అని చెప్పి. నెక్స్ట్ దివ్య అడిగింది మీరు ఈ టీం అని మీరు ఎలా ఫిక్స్ చేశారు ఏంటి అంటే బర్నీ గారు అంటారు ఫిజికల్ టాస్క్ అంటే ఈ అమ్మాయి ఫాస్ట్గా వెళ్తుంది శ్రీజ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఉంది సో నేనే ఆ కాంబినేషన్ మారుద్దాము అని చెప్పి నేను శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పారు. ఇది మంచిదే పద్దాక గ్రూప్ కట్టకుండా ఆయన తనుజ ఎమ్మెల్యేలు అలాంటి గ్రూప్ కట్టకుండా ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నారు. సో దాని తర్వాత ఇంకా సెకండ్ ఆప్షన్ అనేది 3 ఏమైతే నా దగ్గర లేదు అది ఇంకా ఆటోమేటిక్గా వచ్చి ఆ షేరింగ్లో వచ్చి దొరికింది అనమాట. నెక్స్ట్ దివ్య నెక్స్ట్ మాస్క్ ఊడిపోతాయని చెప్పి మీరు ఇందాక ఏదో అన్నారు అంటే బర్నీ గారు అదా సో అదేంటంటే క్లియర్గా చెప్తాను క్లియర్గా చెప్పాడు రాను అని మాస్క్ మ్యాన్ హరీష్ కోసం. సో ఆయనకి నేను ఛాన్స్ ఇస్తా ఉన్నాను ఆయన మాత్రం యూస్ చేసుకుని టీంలో తీసుకున్నాను నాకు తెలుసు రాడు అని చెప్పి బట్ నేను ట్రై చేశాను ఏం చేస్తాడు ఏంటి అని చెప్పి ఆయనతో ఏదో ప్లాన్ చేశానని ఆయన అనుకుంటున్నారు. సో దాని గురించి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇది డిస్కషన్ దాని తర్వాత ఇప్పుడు దివ్యాని ఆకాశానికి ఎత్తేసే ప్రోగ్రామ్ పెట్టారనమాట. దివ్య యూఆర్ ఎ ఫైటర్ అని చెప్పారు మాట్లాడుతుంటే నేను పక్కన ఉన్నాను ఒక స్టెప్ వెనక్కేస్తే ఎమ్మెల్యే కూడా ఒక స్టెప్ వెనక్కేసి ఏంటన్నా అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాడు అని చెప్పి షాక్ అయ్యామని చెప్పి హౌస్లో ఈ రోజు వరకు కూడా పాయింట్ టు పాయింట్ బోర్ కొట్టకుండా మాట్లాడుతున్నది నువ్వే ప్రామిస్ అండి ముచ్చటేస్తుంది నువ్వు అనట్లా అండి అని అంటారు మీరే అండి ముచ్చటేసింది అసలు మిగతా వాళ్ళు మాట్లాడితే ఎక్కడో చోట బోరు చిరాకు వేస్తూ ఉంటాయి మీరు చక్కగా ఉంది వాయిస్ చాలా క్లియర్గా ఉంది క్లారిటీగా ఉంది ఏదో ఒక అంటు కట్టినట్టు అని చెప్పి గులాబీ మొక్క అంటు కట్టినట్టు అని చెప్పి అలా అనిపిస్తుంది. ఇమ్మాన్యుల్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఎంత ఇంప్రెస్ అయ్యానో అది అని చెప్పి ఆయన ఎంత ఇంప్రెస్ అయ్యాను నేను ఎంత ఇంప్రెస్ అయ్యాను నిజంగానే ఆ ఉచ్చారణ ఆ పదాలు అమెరికా స్పష్టంగా తెలుగు మాట్లాడటం నేను ఇది అయిపోయిన తర్వాత ఎవరితోనో మాట్లాడాను అనమాట కాల్లో మాట్లాడినప్పుడు వాళ్ళకి చెప్తా ఉన్నా నాకు ఇది సో ఇలాంటివన్నీ బాగా పెడుతున్నారండి ఆవిడకి బాగా కంట్రోల్ ఉంది బ్యాడ్ వర్డ్స్ అయితే రావు తన తెలుస్తుంది నాకు అది అని చెప్పి అంటా ఉన్నా ఈరోజు ఏంటంటే కొద్దిగా ఎక్కువ పోయినట్టు అని చెప్తారు కదా మీరు కింద భజన అని సో ఆ పదాలు ఇవన్నీ చూస్తాయి అంటే వాళ్ళ పాయింట్ ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఆనంద్ గారు మరి పడిపోతుందేమో అంటే ఉండొచ్చు ఇది కూడా చెప్తాడు ఆయన ఇక్కడ కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు నాకు అనిపించింది ఆ లెవెల్ దాటినప్పుడు తెలిసిపోద్ది మనకి చూద్దాం అది ఎప్పుడు వస్తుంది తెలుసా నాగార్జున గారి వల్ల బిగ్ బాస్ వల్లే వస్తుంది అది సెల్ఫ్గా రాదు వాళ్ళు బాగా లేపి పెట్టారు అనుకోండి అందరూ అప్పుడు వచ్చేస్తుంది అది. నెక్స్ట్ మీకు ఒక ప్లస్ ఏంటంటే చిన్న స్పూన్ ఇచ్చినా కూడా మీరు దాన్ని వజ్రాయుధం అన్నారు దాని కింద మార్చేస్తారు అది చేయగలరు మీకున్న ఒక్క ప్లస్ని 100 ప్లస్లకి విరగొట్టి ఎసరగలరు అన్నట్టు చెప్తారనమాట. మీ మైనస్ కూడా తెలుసు కానీ ఇప్పుడు నేను చెప్పను నా టైం వచ్చినప్పుడు చెప్తాను అదేంటంటే నేనేమో మీకు అన్నీ చెప్తా ఉంటాను మీరు నాకు నా మైనస్లు చెప్పారంటే తర్వాత చెప్తా అంటారు. నెక్స్ట్ దివ్య నేను ఇది మార్చుకుని నేను అన్నీ చెప్తాను మీరు మాత్రం చెప్పారంటే నెక్స్ట్ బర్నీ చాలా రేర్ క్వాలిటీ అండి బర్నీగా చెప్పేది ఒక ప్లస్ని అలా 100 ప్లస్ల కింద విడగొట్టి చేయటం అంటే భయంకరమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది మీకు అంటారు. నెక్స్ట్ ఎక్కడ ఒక తప్పుడు మాట కూడా దొరకకుండా మీరు అనుకున్న వాయిస్తో అవతల వాళ్ళని ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళా చేశారు ఇది చాలా తక్కువ మందికి ఉంటుందని. ఎస్ ఆవిడకి చాలా అంటే చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అది మాత్రం నిజం. సో నాకైతే మాత్రం ఎక్కడ కూడా అది ప్రస్తుతానికైతే మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్గా కనిపించలేదు బట్ ఫ్యూచర్లో అలా జరిగే అవకాశం ఉందా అంటే ఉంది అది ఎప్పుడు వస్తుంది తెలుసా ఆవిడకి రాదు అది నాగార్జున గారు హౌస్ మేట్స్ లేదంటే బయట నుంచి వచ్చేవాళ్ళు లేదంటే ఆవిడ టాస్క్లు బాగా భయంకరంగా వెళ్ళటం ఏదో జరిగితే అప్పుడు పెరుగుతుంది పక్కన వాళ్ళు తగ్గుతుంటే అప్పుడు పెరుగుతుంది కానీ స్టిల్ ఆవిడలో ఆ కంట్రోల్ ఉందా ఆ మెచ్యూరిటీ ఉందని నమ్ముతున్నా చూద్దాం ఎందుకంటే ఆవిడకున్న బలం ఆవిడ మాటలే ఇది తీసుకోండి పాయింట్ ఆవిడ టాస్కుల పరంగా చేయలేరు కానీ మన టాస్క్ గెలిచారు అదే అద్భుతం అనిపించింది కానీ టాస్కుల పరంగా ఫిజికల్ టాస్క్ ఏదైనా వస్తే ఆవిడ కొట్లాడలేరు అంతగా పైగా ఆవిడకి బ్యాక్ ఇంజరీ కూడా ఉంది అగ్ని పరీక్షలో చెప్పింది ఆవిడ. సో ఆవిడకి ఇదే ప్లస్ దీంతోనే ఆవిడ నెట్టుకు రావాలి మ్యాక్స్ టు మ్యాక్స్ ఆవిడ చెప్తారు ఇది నాకు తెలిసండి ఆ విషయం అని చెప్పి అంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి తెలుసు ఫిజికల్లీ నేను అంత ఎఫర్ట్ పెట్టకపోవచ్చు సరేనా నన్ను నేను డిపెండ్ చేసుకునే పొజిషన్లో మాత్రం ఎప్పుడు ఉంటాను నాకు ఒక బార్ ఉంటుంది ఆ లెవెల్కి మాత్రం దిగను నేను ఆ బార్ దాటి కిందకి దిగను నేను సో అదే లెవెల్ మెయింటైన్ చేస్తాను నన్ను అన్నారని చెప్పి నేను రివర్స్లో అనేసి మాట అనేసి నామినేషన్స్లో అదే నాకు నచ్చవు సో నేను అలాంటివి ఏం చేయనని చెప్తారన్నమాట. నామినేషన్స్ చేశారని నాకు బాధ్యత లేదు నేను మాట్లాడే పర్సనల్ కామెంట్స్ నేను మాట్లాడుతున్నాను నేను ఏదో పర్సనల్ కామెంట్ చేశానని అది చేశాను ఇది చేశాను అన్నారు అదే అని చెప్తే బర్నీ గారు సంజన గారిని మీరు సీరియస్గా తీసుకుంటున్నారా అని చెప్పి అన్నారు అంటే మీరు తీసుకోవట్లేదు ఇక్కడ మళ్ళీ ఆవిడ పాయింట్ దొరికింది ఇక్కడ నుంచి మళ్ళీ తగులుకుంటారు. దివ్య గారు ఏమంటారంటే మీరు ఆ టీంలోనే ఉన్నారు కదా అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే ఆవిడ నేను ఏదో పర్సనల్ కామెంట్ చేశానని మ్యానిపులేషన్ చేశానని అది చేశాను ఇది చేశాను నిద్ర పట్టకుండా చేశానని అవన్నీ చెప్పినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే మీరు ఆ టీంలో ఉన్నారు కాబట్టి మీకు నామినేషన్ పాయింట్ ఉంది కాబట్టి మీరు ఎందుకు మాట్లాడలేదు అంటారనమాట. అంటే మీ టీం కదా నామినేషన్ బర్నీ గారు అసలు నేను సంజన గారిని మాట్లాడొద్దు అన్నాను శ్రీజ అయితే నాకు ఒక్క పాయింటే ఉందన్నా అంది ఎందుకు మాట్లాడలేదంటే ఆయన చెప్పడు డైరెక్ట్గా దీనికి ఆన్సర్ కానీ ఆయన రివర్స్లో వేరే విషయం చెప్తాడు దానికి సంబంధించింది కానీ దానికి సంబంధించింది కాదు
అదే ఆయన కాపాడుతుంది ఒక స్టేజ్ వరకు, దాని తర్వాత కాపాడదు. ఆయన స్మార్ట్ సేఫ్ ప్లేయర్, ఎప్పుడు చెప్తాను కదా, ఎస్ఎస్పి స్మార్ట్ సేఫ్ ప్లేయర్. శ్రీజ అంటే అప్పుడు నేను అన్నాను, సో పాయింట్స్ లేవు అంటే అప్పుడు నేను అన్నది ఏంటంటే బర్నీ గారికి పాయింట్స్ లేవు, వద్దు అన్నారు, ఆప్షన్స్ లేవు, సో దివ్య రామే ఉన్నారు అలా అని చెప్పి స్టార్ట్ చేసి నువ్వు దివ్యకున్న ఒక పాయింట్ చెప్పా అంటే శ్రీజ అందంటే లేదన్నా అలా చెప్పలేను, అలా అయితే ఆవిడకి బాగా ప్లస్ అయిపోయిద్ది అనిందంట. ఎవరైనా ఇలా చెప్తారా? దట్టు శ్రీజ ఇలా చెప్పిద్దా? ఎందుకు చెప్పిద్ది? ఆడికి ప్లస్ అయిపోద్ది, భయంకరమైన ప్లస్ అయిపోద్ది, మామూలు ప్లస్ కూడా కాదు. సో అంటే నేను ఎంతో ఫైట్ చేశాను కానీ అవ్వలేదు అంటే ఓకే అంటది ఆవిడ. దివ్య అంతసేపు మీరు కూర్చున్నప్పుడే నాకు అనిపించింది ఏదో గట్టిగానే మీరు పోరాడుతున్నారని చెప్పంటే సంజన గారు అన్నారంట బర్నీని, మీరు ఎందుకండి అంత ఎమోషనల్ అయిపోతున్నారు ఇప్పుడే వచ్చిన అమ్మాయి కోసం అని చెప్పి అన్నారంట. ఆవిడ డౌట్ వస్తుంది కదా, వచ్చేసింది మీకు తెలియదులే ఆ వాల్యూ అని చెప్పి, మీకు చేసిన హెల్ప్ మర్చిపోతారు అని చెప్పి నోటి దాకా వచ్చేసింది, కానీ నేను మింగేశాను, సో ఆవిడ ఏం అనలేనని చెప్పి అనలేదనమాట. సో నాకు చిరాకు వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. అయితే మీలాంటి వాళ్ళకి తెలియదు అని చెప్తుంటే దివ్య అది కనుక మీరు చెప్పుంటే మీకు గొడవ ఏది అది అని చెప్పారు. బట్ ఇక్కడ సంజన గారిని చెప్పలేక మింగేశాను నోటి దాకా వచ్చింది అన్నారు కదా, మళ్ళీ ఇది కూడా పట్టుకుంటారు అనమాట. పర్సనల్ కామెంట్ మ్యానిపులేటర్ మీరు ఉన్నారు అదే టీంలో అని అంటే దాని గురించి మాట్లాడకుండా అది అవ్వలేదు ఒక పట్టాన మామూలుగా దివ్య గారు చెప్తారనమాట, అది అవ్వలేదు ఒక పట్టాన మామూలుగా దాన్ని పట్టించుకొని ఈ కామెంట్స్ అన్నింటినీ బయట ఏదైనా ఉంటే పట్టించుకోను, గొట్టంగాడు ఎవరేమంటే నాకేంటి అని చెప్పి అనుకుంటారంట. సో కానీ ఇలాంటి ప్లాట్ఫామ్లో అలాంటి ట్యాగ్లు వేసేస్తే ఏమైందంటే అంటే మానసిక క్షోభ పెట్టేశాను, నిద్ర పట్టడం లేదు, మీరు అంటే నేను హ్యాపీగా ఫీల్ మీరు కనుక స్టాండ్ తీసుకొని అక్కడ మాట్లాడుంటే ఏదైనా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, మీరు చేయగలిగే హెల్ప్ అదొక్కటే, కానీ మీరు అది చేయలేదు అంటారు అనమాట ఆవిడ. సో మీకు బర్నీ గారు నన్ను సేవ్ చేయడమే కదా, నా గురించి మాట్లాడచ్చు కూడా, కానీ మీరు మాట్లాడలేదు అని చెప్పి నిన్న కూడా అలాగే ఇరికిస్తారు ఒక దాంట్లో. మీరు చేయాలంటే ఇలా చేయొచ్చు కానీ మీరు చేయలేదు, 2 ప్లాన్స్ తీసుకొచ్చి ఒకేసారి ఎందుకు ఇస్తారు? ఆవిడ కావాల్సింది ఒకటే, మీరు ముందే ఆలోచించుకున్నారు, ఒకటి సుమన్కే ఒకటి దానికి, కానీ అక్కడికి వచ్చి కాసేపు ఇది చేశారు అది చేశారు అంతే, మీకు ముందే ఉందలేండి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో మీ మీద అయితే నమ్మకం పోలేదు, నేను ఛాన్స్ ఇస్తాను పద్దాక, ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ అగైనెస్ట్ అయిపోను. అలాగే బర్నీ గారు ఏమంటారంటే ఎప్పుడైనా అవ్వాలంటే అయిపోయింది నా మీద అగైనెస్ట్గా, నాకేం ప్రాబ్లం లేదు అంటారనమాట. దివ్య అంటే గేమ్స్లో అయితే మనం అగైనెస్ట్గా అవుతాం కానీ మిగతా విషయాలు అయితే నేను అగైనెస్ట్గా ఏం అవ్వాలండి అది అంటారు. ఇక్కడ టాపిక్ ఎండ్. దాని తర్వాత నెక్స్ట్ బర్నీ గారు, తనుజ నైట్ అంతా కోపంతో ఉంది, ఇందాకే మాట్లాడింది నాతో, నాకు ఎలా అయిపోయిందంటే నాకు తెలియదు అని చెప్పి దాని తర్వాత మీరు మాట్లాడుతుంటే మళ్ళీ అక్కడికి వస్తారు, నాకు ఎలా అయిపోయిందో నాకు తెలియదు, ముచ్చటేసేసింది మిమ్మల్ని చూస్తుంటే అలా మాట్లాడుతుంటే. గేమ్ కాదు అన్ని రకాలుగా, గేమ్ అనే కాదు వేరే రకాలుగా కూడా మీ గురించి నేను నీకోసం తీసుకున్న ఒక స్టాండ్ ఏంటంటే నేను పవన్కి చెప్పాను ఏంటంటే, అందరూ ఇలా వర్క్ ఎక్కువ ఉన్న రోజుల్లో, టాస్క్ ఉన్న రోజుల్లో, నామినేషన్స్ వీకెండ్ ఉన్న ఎపిసోడ్లో అందరూ టైంకి ఒకేసారి పడుకోవాలి కాబట్టి ఎక్స్ట్రా ఫోర్స్ని పెడదామని చెప్పానంటే నాకు పవన్ చెప్పాడంటే ఆ పాయింట్ చెప్పింది నేనే అని చెప్తారు. సో పవన్ ఇందాక నేను చెప్పాను కదా ఆ పాయింట్ చెప్పింది నేనే అని చెప్పి చెప్తారనమాట. సో నేను రేస్ చేశాను ఆ పాయింట్ అని చెప్పి. మీరు చిన్న అమ్మాయ కిడ్డా అవన్నీ పక్కన పెడితే కొన్నిటికి రీజన్స్ ఉండవు అని చెప్తారనమాట. ఆయనకి క్లాప్స్ కొట్టాలనిపించిందంట ఆ నామినేషన్ జరుగుతున్నప్పుడు వాడు మాట్లాడుతున్నప్పుడు, కానీ కొడితే చండాలంగా ఉంటుందని చెప్పి నేను కొట్టలేదు అంటారు. సో అంతగా బాగుంది, మీరు అంతగా ముచ్చటేసేటట్టు అలా మాట్లాడారని చెప్తారనమాట. మిమ్మల్ని మీరు కాపాడుకుంటా వెపన్స్ నిసిరారు అని చెప్పి నిజంగా ఆకాశానికి అలా ఆకాశానికి అలా తీసుకెళ్ళిపోయారు అనమాట. దివ్య మీకు మాత్రం ఒక విషయం చెప్తానండి, మీరు ఒక డెసిషన్ తీసుకుంటే ఇంకా ఆలోచించకండి అని చెప్పి, అంటే మీరు నన్ను చేసుకున్నారు కదా మరి ఎందుకు ఇదంతా ఆలోచించి నాకు ఇవన్నీ చెప్తున్నారు అని చెప్పి అనుకుంటుందేమో. నెక్స్ట్ దివ్య ఇంకొకటి అంటది, ఏంటమ్మా మీరు పడుకోరా ఏంది ఇది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. సో ఆవిడ నామినేషన్స్ పాయింట్లో బర్నీ అన్న కుక్ చేస్తే, దీన్ని షార్ట్గా చెప్పేస్తున్నాడు, బర్నీ అన్నే వచ్చాడు, కుక్ చేస్తానని వచ్చాడు, కానీ మీరు ఎవరే మాట్లాడలేదని అంటే, అమ్మా నేను అసలు వినలేదమ్మా, నేను నిన్నే చూస్తాను అంటే, కాదండి ఎల్లో టీము ఆవిడ నామినేట్ చేశారు అప్పుడు నాకు గుర్తొచ్చింది. సో ఆవిడ యాక్చువల్గా బుర్చి ఆయనతో చేర్చుకుందాం అనుకుంటుంది హరీష్ గారితో, కానీ హరీష్ గారితో చేర్చుకోవడానికి బర్నీ ఒప్పుకోక మళ్ళీ వీళ్ళు ముగ్గురు చేస్తే నేను తిన్నంటే ఆవిడ బర్నీ గారింటి నేనే చేస్తానని వెళ్తారు. వెళ్ళిన తర్వాత తనూజ కెప్టెన్ తీసుకొచ్చి అక్కడ కొంచెం గొడవ అవుతుంది. సో ఈవిడ ఆయన అడిగింది కానీ ఆయన ఈవిడ అడగల అన్నది నాకున్న క్లారిటీ, అంటే నేను రాంగ్ అయి ఉండొచ్చు, నాకు అర్థమైంది అక్కడ అది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఆవిడ అలా చెప్తున్నప్పుడు, మీ మీద తోసేసినప్పుడు, మిమ్మల్ని బస్ కింద పడేసినప్పుడు మీరు ఎందుకు దాని గురించి మాట్లాడరు? ఈవెన్ నాకు ఇమ్మాన్యుయల్తో ఉన్న ప్రాబ్లం కూడా ఇదే, మీకు ఇందాక చెప్పిన పాయింట్ ఇదనమాట. ఈజీగా బర్నీ గారిని అడిగారని చెప్పి అలా చెప్పేశారు, మొత్తం మీ మీద తోసేసింది, మీరు చేశారు కాబట్టి అయ్యిందా లేదా అయ్యేది కాదు, అందుకే ఫుడ్ మానిటర్తో గొడవైందంటే నేనేమి చేయకుండానే ఆయన చేస్తా అన్నారు, అందుకే గొడవైంది, ఫుడ్ మానిటర్తో ఏదైనా గొడవైంది, నా వల్ల కాదు, అది వాళ్ళకే గొడవైందని చెప్పారు. మిమ్మల్ని ఈజీగా థ్రోయింగ్ అండర్ ద బస్సు, కానీ మీరైనా సమర్థిస్తున్నారు తనని అని చెప్తారు. దాని తర్వాత మీకు ప్రాబ్లం ఉన్నా మీరు పీస్ఫుల్గా చెప్తారు,
మీతో ఇమ్మాన్యుయల్తో అదే ప్రాబ్లము. మీకు తెలిసైనా సరే మీకు ఆవిడ గురించి తెలిసినా మీరు సైలెంట్గా ఉంటారు. పర్సనల్గా క్లాస్ పిక్తో ఉండొచ్చు మీరు ఏమో, కానీ ఆవిడ మాత్రం ఏమీ మారలేదు. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్తారు, దాని తర్వాత నేను కంక్లూజన్ ఇస్తాను. ఫుడ్ మానిటర్ బ్యాడ్జ్ ఇచ్చాకే ఆవిడ మొత్తం సెటిల్ అయిపోయారు అంటే ఆవిడ చేతుల్లో మనం మొత్తం పెట్టేస్తే ఆవిడ హ్యాపీయా, లేదంటే మాత్రం ఏదైనా చేస్తారా అని చెప్పి. నేనైతే ఫస్ట్ చేయొద్దు అనుకున్నాను వంట, బట్ నాకు ఎవరైతే ఏంటి నా పని ఏంటి వచ్చి వంట చేసుకుని వెళ్ళటం నేను చేస్తూ ఉన్నాను. సో దాని తర్వాత నేను ఎందుకు కిట్ అవడం చెప్పి వెళ్ళలేదు. నేను ఎప్పుడు ఆ బ్రేకింగ్ పాయింట్కి వస్తానని చెప్పి, అంటే మీరు ఎప్పుడు ఆ బ్రేకింగ్ పాయింట్కి వస్తారని నా డౌట్. ఇమ్మాన్యుయల్ కూడా మా అమ్మ ఇంతే అని చెప్పి వెనకేసుకొస్తూ ఉంటాడు. ఎందుకు వెనకేసుకొస్తారని చెప్పి. నెక్స్ట్ చెప్తూనే ఉన్నాము ఆవిడ ఇంకా మారలేదు అది అని చెప్తున్నారు. మారలేదు ఆమె అంతే అని చెప్తారు. అయినా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు వెనకేసుకొస్తారు, ఇమ్మాన్యుయల్ మా మమ్మీ ఇంతే సమర్థిస్తారు అని చెప్పి. సో ఫుల్ ఆన్ సంజన గారి కోసం గట్టిగానే ఆయనకి చెప్పారు. ఏం చెప్పారు అంటే ఆవిడ చేసే తప్పులని మీకు తెలుసు, అయినా మీరు సమర్థిస్తారు, ఎక్కడ స్టాండ్ తీసుకోరు. పర్సనల్గా చెప్పినంత మాత్రం యూజ్ లేదు, ఆవిడ మారదు. సో పబ్లిక్గా గట్టిగా ధైర్యంగా తీసుకోండి అని చెప్తున్నారు. సో ఆవిడకి ఏదైనా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా అంటే నాకు అదే అనిపించింది. ఇప్పుడు ఆవిడకున్న స్ట్రెంగ్త్లో చూసుకుంటే ఇమ్మాన్యుయల్ ఒక స్ట్రెంగ్త్, బర్నీ గారితో క్లోజ్ కాదు కానీ బర్నీ గారు కూడా ఆవిడ సపోర్ట్ చేస్తారని ఆవిడ తెలుసు, అదొక స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ని బ్రేక్ చేయాలి అని అనుకుంటున్నారేమో అనిపించింది. అప్పుడు ఆవిడ కొంచెం తగ్గుతారు. సో అప్పుడు మనం మాట్లాడటానికే చేయడానికి ఏదైనా ఉంటుందేమో అని అనుకున్నారేమో అని అనుకుంటున్నా. సో ఇది ప్లాన్ అంటే ఖచ్చితంగా ఒక ప్లాన్ అయి ఉండొచ్చు. కరెక్టేనా అంటే కరెక్టే, ఆవిడ ప్లాన్లో ఆవిడ వచ్చి ఆవిడ దాన్ని చేయాలనుకుంటారు. బట్ ఇది ఎంతవరకు ఎగ్జిక్యూట్ అయితే తెలియదు. ఇంకోటి తనుజ గారిని కూడా ఎలా చేశారంటే ఆ పోపుది సింపుల్గా పెట్టేస్తుంటే అయిపోయేది, కానీ పెట్టకుండా అక్కడ కావాలని చెప్పి దాన్ని సాగదీశారా. నేను ఫుడ్ మానిటర్తో మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుంచి ఆ గొడవ పెద్ద అవడానికి ఆవిడతో పాటు ఈవిడికి కూడా ఒక చెయ్యి వేసారా అంటే ఇది కూడా ఉండొచ్చు. ఛాన్స్ దొరికిందని చెప్పి వాడుకున్నారా ఎవరైనా అని చెప్పి. సో ఇది బ్యాక్ బిచ్చింగ్ అలాంటి వర్డ్స్ అంటే ఎవరైనా హౌస్లో మాట్లాడుకుంటారు కానీ ఎక్కేస్తున్నారు బర్నీకి దివ్య గారు, చెవులు నింపుతున్నారు సంజన గారికి అగైనెస్ట్గా. ఇలాంటి డిస్కషన్ ఇమ్మాన్యుయల్తో కూడా ఒకటి అయితే ఫర్దర్గా, ఎందుకంటే ఇప్పుడు ఆవిడకి అర్థమైంది ఇమ్మాన్యుయల్ కూడా వచ్చి మీరు బాగా మాట్లాడారండి అని చెప్పి చెప్పారంట. రేపు పొద్దున ఆవిడ ఇమ్మాన్యుయల్తో కూర్చున్నప్పుడు కూడా ఇలాంటిది అనొచ్చు, ఎందుకంటే బట్టల విషయంలో కూడా ఇమ్మాన్యుయల్తో అన్నారు అలా ఎలా చేస్తారు మీరు పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి. కూర్చున్నప్పుడు ఆ బ్రేకింగ్ పాయింట్కి ఆయన తీసుకొచ్చి వాళ్ళిద్దరికి మధ్య ఏదైనా గొడవ అయితేనో ఆ మనస్పర్ధలు వస్తానో అలాంటి పాయింట్ చెప్తే ఇమ్మాన్యుయల్ కూడా ఆ టైంలో కొద్దిగా ఎక్కించుకుంటాడు. కొద్దిగా ఎక్కిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలియకుండా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు బర్స్ట్ అయిపోతారు. అది నాకు అనిపించింది. ప్లాన్తో రావడం తప్పలేదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం తప్పలేదు, ఎంత సక్సెస్ అవుతారో చూడాలి. ఇప్పుడు మీకేమనిపించింది ఈ విషయం మీద? మీకు చదివి చెప్పాను, దాని తర్వాత మీ ఒపీనియన్ ఏంటి, మీకు అనిపించిందా? న్యాచురల్గా మామూలుగా చెప్పేశారులే భయ్యా, ఫ్లోలో చెప్పేశారులే భయ్యా అనుకుంటున్నారా? లేదు, అవి టార్గెట్ సంజన గారే, బట్ వీళ్ళ సైడ్ నుంచి కూడా నరుక్కొద్దామని అనుకుంటున్నారా ఫేస్ టు ఫేస్ కాకుండా అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆవిడ ఏమంటారంటే ఇంకో పాయింట్, మీ మీద అందరికీ ఉంటుంది ఏదో ఒకటి, కానీ ఎవరు బయటపడరు. ఎందుకు బయటపడరంటే వాళ్ళకి వేరే వాళ్ళ మీద ఇంకా పెద్ద గొడవలు ఉన్నాయి, అవన్నీ నామినేషన్స్లో వెళ్తా ఉన్నాయి. ఏదో రోజు ఆ పాయింట్ వస్తుంది, అప్పుడు మీకు ఫస్ట్ వీక్ నుంచి ఉన్నాయి మొత్తం మీ మీద నామినేషన్స్లో చెప్తారు. ఈయన ఏమంటారంటే నాకు క్లియర్గా తెలుసు నాతో ఎవరు ఫేక్గా ఉంటున్నారో ఎవరు జెన్యూన్గా ఉంటున్నారో నాకు తెలుసు. ఎంత కష్టమో తెలుసా ఫేక్గా ఉన్న వాళ్ళతో కూడా జెన్యూన్గా ఉండటం. సో నేను అలా ఉంటాను, నాకు తెలుసుకుంటే అది పెద్ద టాస్క్ అది అని చెప్తారనమాట. మరి నేను మాత్రం ఉండట్లేదు అంటారు ఆవిడ. నేను కూడా అదే చేస్తాను కదా, నాతో మాత్రం ఎవరు జెన్యూన్గా ఉంటున్నా నేను చేయట్లేదు అని చెప్పి. నెక్స్ట్ బర్నీ గారు ఈరోజు లాస్ట్ ఛాన్స్ ఆయనకి అని చెప్పి, ఎవరికి అంటే హరీష్కి. సో నా టీంలో జాయిన్ అవడానికి పిలిచాను నేను, లాస్ట్ ఛాన్స్ అవ్వలేదు. ఆయన 100% నా మీద కోపంతో ఉంటాడు, నేను కేవలం 10% ఆయన మీద కోపంతో ఉంటాను, మిగతా 90% యూటిలైజ్ చేయను అది అంటారు. పొరపాటున ఈ వారం కనుక హరీష్ ఎలిమినేట్ అయిపోతే బర్నీ అన్న ఆపలేము హౌస్లో. నాతో పెట్టుకున్నాడు మనీష్ వెళ్ళిపోయాడు, హరీష్ వెళ్ళిపోయాడు అన్న విధంగానే వెళ్తుంది బయటికి ఆయన దగ్గర నుంచి. నెక్స్ట్ తనుజ గారు, మీరంటే నాకు కొద్దిగా అభిమానం అన్నట్టు చెప్తారన్నమాట. తనుజ గారు అలాగే మిమ్మల్ని ఫాదర్ ఫిగర్గా ఓన్ చేసుకున్నారు, నేను అలా కాదు, మా నాన్నే మా అమ్మాయి, బట్ మీకోసం ఓట్ ఎతుకుతున్నాను ఏంటని చెప్పి చివరికి మెంటర్, ఏదో ఇంకో మెంటర్కి ముందు ఏదో పదం ఉంటుంది, బట్ మెంటర్ అన్నట్టు చెప్తారనమాట. నెక్స్ట్ ఆయన కూడా చెప్తారు మీ మొత్తం బాగున్నాయి కదా, మీ తర్వాత నాకు శ్రీజాది ఆర్గ్యుమెంట్స్ బాగుంటాయి, కాకపోతే ఆ అమ్మాయి గొంతు బాగోదని చెప్పారు, బట్ వాయిస్ ఇరిటేషన్ అని చెప్పి. ఇది పాపం అబ్బా, ఇది మాత్రం అమ్మాయికి దబ్బే. దానికి తోడు కొద్దిగా సోషల్ మీడియాలో కూడా కొంచెం ఏదేదో ఇష్టం వచ్చిన రీల్స్ అప్పుడప్పుడు పాత రీల్స్ ఉన్నాయి, బిగ్ బాస్ని ఇవన్నీ కూడా పంపిస్తూ ఉంటారు. ఏదైనా ఇంకా గాడ్ మేడ్, అందుకని దాన్ని వదిలేసి చూడాలి మనం, పాయింట్స్ని చూడాలి అనేది, బట్ అది ఇంప్రెషన్లా పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆయన ఏమంటారంటే ఒక స్మైల్ మెయింటైన్ చేస్తావు రోజంతా, అది చాలా కష్టం కానీ బాగా చేస్తావు. తనుజ కూడా హార్డ్ వర్క్ చేస్తుంది నీకన్నా ఎక్కువ నీలాగా, బట్ చిరాకు పడిపోద్ది వెంటనే టపక్కన వచ్చేస్తుంది బయటికి, బట్ నువ్వు మాత్రం చాలా ఇదిగా చేసుకుంటున్నావు అది అని చెప్తారనమాట. నేను ఆ 1 hour అని రాకుండా ఉండడానికి కోసం తొందరగా ఫినిష్ చేసేసాను. సో లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.